వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి 100 తప్పుల సిరీస్. ఒక ఓటమి 100 తప్పుల సిరీస్లో ఈరోజు ఒక కీలకమైనటువంటి అంశం గురించి మనం మాట్లాడబోతున్నాం. రెండు పార్టీలు ఒకళ్ళు గోదావరి ఒడ్డున సమావేశం పెడితే, ప్రభుత్వం అధికారిక సమావేశం పెడితే ఎమ్మెల్యేలతోటి, మరో పక్కన కృష్ణా పరివాహక జిల్లాల సమావేశం పేరిట, కృష్ణా పరివాహక జిల్లాల రైతుల సమావేశం పేరిట ప్రతిపక్షం మరో సమావేశం పెట్టింది. సుమారు 2 నెలల తర్వాత కేసీఆర్ మొదటిసారి ఈరోజు బహిరంగంగా మాట్లాడబోతున్నారు. ఒకవైపు కృష్ణా జలాల ద్వారా, కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ ఆయన చేసే ప్రసంగం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి ఉంటే, మరొక పట్ల ఇంత కీలకంగా ఉన్నటువంటి కేసీఆర్ తెలంగాణ రాజకీయ ప్రస్థానంలో, తెలంగాణ అధికార ప్రస్థానంలో, తెలంగాణ మొత్తం ప్రస్థానంలో కీలకంగా ఉన్నటువంటి కేసీఆర్ ఒక పక్క కాళేశ్వరం చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు అనేది సగటు తెలంగాణ వాది మనసులో ఉండే ప్రశ్న. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే టీఆర్ఎస్ పార్టీ కూడా ఇటీవల 2 రోజుల క్రితం కేటీఆర్ తప్ప మరొక నాయకుడు ఎవరు ఈ అంశంపై మాట్లాడలేదు. కేటీఆర్ కూడా మేమే కట్టాము, వెళ్ళి చూసి రమ్మనండి కాంగ్రెస్ వాళ్ళని అనటం తప్ప ఎక్కడ వస్తున్నటువంటి ఆరోపణల మీద మాట్లాడని పరిస్థితి. అసలు వివాదం ఒక పక్క కట్టిన ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతుంటే, మరోపక్క సంబంధించినటువంటి నీటి వాటాలకు సంబంధించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించినటువంటి అంశం చుట్టూ దాన్ని ఫోకస్ చేస్తూ కేసీఆర్ అండ్ పార్టీ ముందుకు కదులుతున్నారు. ఇటువంటి కీలకమైనటువంటి సమయంలో ఒక చర్చ, అదే సందర్భంలో ఇప్పుడు మరి కాసేపట్లో బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడబోతున్నారు. ఇటుపక్క రేవంత్ మేడిగడ్డ బ్యారేజ్ పై నుంచి విలేకరుల సమావేశంలో మాట్లాడబోతున్నారు. ఇటువంటి కీలకమైన సమయంలో మనం ఒక ఓటమి 100 తప్పుల్లో ఈ సిరీస్లో భాగంగా ఈ చర్చ తీసుకున్నాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్, అలాగే మేడిగడ్డ కాళేశ్వరం సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి వ్యాసాలు రాసినటువంటి నైనాల గోవర్ధన్ ఉన్నారు మనతో పాటు. ఇంకో పక్క మరి కాసేపట్లో లక్ష్మీనారాయణ రిటైర్డ్ నీటిపారుదల ఇంజనీర్, ఇరిగేషన్ ఇంజనీర్ జాయిన్ అవబోతున్నారు. గోవర్ధన్ గారు, చాలా రోజుల తర్వాత మీ మిత్రుడు ఈరోజు బహిరంగ సభలో పాల్గొంటున్నాడు. ఆసక్తిగా ఉందా ఆయన ఏం మాట్లాడబోతున్నాడని? పెద్దగా కేసీఆర్ గురించి 10 సంవత్సరాల్లో తెలిసినటువంటి వాళ్ళు ఎవరికి కూడా కేసీఆర్ నిజస్వరూపం తెలిసిపోయింది. దీనిలో ఆసక్తి అంతా కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే పార్టీ మేడిగడ్డ ప్రాజెక్టు లాగా బీఆర్ఎస్ పార్టీ కుప్పకూలిపోయిందో, ఇప్పుడు మరొకసారి దీన్నంతటిని కూడా పక్కదారి పట్టించి, మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోలేదు, పైనుంచి కింద దాకా పగిలింది. దాన్ని ఇప్పుడు ఒక రింగ్ కట్టి దాన్ని లేజర్ కటింగ్ చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. కాదు, తప్పు. మేడిగడ్డ ప్రాజెక్టు 7వ బ్లాక్లో ఉన్నటువంటి 11 పిల్లలను పూర్తిగా డైమండ్ కటింగ్తో అడుగు ముట్ట కూల్చి కొత్తగా కడితేనే మేడిగడ్డ బ్యారేజ్ పనిచేస్తుంది. ఇది అంటే దీని అంతా ఏంటంటే, రేపు వరదలు భారీగా వచ్చినా కూలిపోతాయి. రేపు ఆ ప్రాజెక్టు సరిగ్గా నడవాలంటే కూడా ఆ మొత్తంగా 7వ బ్లాక్లో ఉన్నటువంటి 11 పిల్లలు కూర్చాలి. 7వ బ్లాక్లోనే కాదు, 6, 7, 8వ బ్లాక్ నిర్మాణం అంతా కూడా ఇలానే చేశారు. ఎల్ఎన్టీ నిజమైనటువంటి కాంట్రాక్టర్ అయినప్పటికీ ఎల్ఎన్టీ వాళ్ళు ఒక సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చారు. కాబట్టి ఇక్కడ 7వ బ్లాక్లో ఏర్పడ్డటువంటి సమస్యలు ఇదంతా నిర్మాణం అయిపోయిన తర్వాత కూడా 6, 7 బ్లాక్లో ఏర్పడవని, లేదా మిగతా 1, 2, 3, 4 బ్లాక్లో ఏర్పడవని గ్యారంటీ ఏం లేదు. మీకు ఒక విషయం గుర్తుండాలి, ఇదే వేదిక మీద మన ఇద్దరమే మాట్లాడాము నిర్మాణ నిర్వహణ వైఫల్యాల గురించి. అవును, దాంట్లో మేడిగడ్డ నిర్మాణ నిర్వహణ వైఫల్యాల గురించి ప్రధానంగా మాట్లాడాం. ఆ మాట్లాడిన సందర్భంగా మనం మాట్లాడినటువంటి అంశాలే ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకొస్తాం. అవును, నాకు గుర్తున్నంత వరకు అది 8వ ఎపిసోడ్ అనుకుంటా మన దీంట్లో. అయితే ఈరోజు ముఖ్యమంత్రి పర్యటన, ముఖ్యమంత్రితో పాటు వివిధ పార్టీల ఎమ్మెల్యేల పర్యటన, దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే ఈరోజు ముఖ్యమంత్రి మేడిగడ్డకు వెళ్ళడం ఏదైతే ఉందో అది
ఒక మేడిగడ్డకు సంబంధించినటువంటి విషయాలని, దాంట్లో జరిగినటువంటి ఘోరమైనటువంటి అవినీతి పార్శ్వాన్ని, వాటన్నిటిని కూడా ప్రపంచానికి వెల్లడి చేయాలనే ఉద్దేశంతో బహుశా కాంగ్రెస్ పార్టీ కొత్తగా వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరు కూడా అక్కడికి వెళ్ళలే, ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళలే. వాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా అదేదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టడానికి చేశారు. అయితే ఇప్పుడు రాష్ట్ర సమాజానికి మేడిగడ్డలో జరిగినటువంటి లోపాలని, మేడిగడ్డలో జరిగినటువంటి ఘోరమైనటువంటి అవినీతిని వెల్లడి చేయడానికి, ప్రపంచానికి చూపెట్టడానికి అది చేశారు. కానీ అది కేసీఆర్కి సంబంధించినటువంటి మేడిగడ్డ మాత్రమే కుంగిపోవడం కాదు, ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ పార్టీ విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్కి సంబంధించినటువంటి వైఫల్యం కేవలం మేడిగడ్డలో మాత్రమే లేదు. అన్నారంలో బొంగలు పడ్డాయి, సుందిళ్లలో బొంగలు పడ్డాయి. రేపు అంటే బొంగలు పడ్డమంటే సాంకేతికంగా అది ప్రాజెక్టులో అడుగులో కింద సమస్య ఉంది, ఇసుక కొట్టుకుపోయింది, రేపో మాపో అది కూడా పోతుంది అని చెప్పేసి కేంద్ర డ్యామ్ సేఫ్టీ వాళ్ళు క్లియర్గా చెప్పారు. కాబట్టి మొత్తం ఉన్నటువంటి సమగ్రమైనటువంటి విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తుమ్మిడిహెట్టు నుంచి కాళేశ్వరానికి మార్చిన తర్వాత మార్చడం అనేటువంటిదే ఒక పెద్ద అవినీతి, ఒక పెద్ద ఇంజనీరింగ్ వైఫల్యం, ఒక పెద్ద ప్రకృతికి వ్యతిరేకమైనటువంటి చర్య, రీడిజైనింగ్ పేరిట జరిగింది, ఎంటైర్ రీడిజైనింగ్. అది ఆగమేఘాల మీద తెలంగాణ రాష్ట్ర ఖజానాని, ఇది మేము 10 సంవత్సరాల నుంచి చెప్తున్నాం ఈ విషయం. మేడిగడ్డ కాళేశ్వరం ఓల్డ్ ప్రాజెక్ట్, మొత్తం ప్రాజెక్ట్ అనేటువంటిది అది కేవలం రాష్ట్రానికి 1 కోటి ఎకరాలకి లేదా 80 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్ట్ కాదు. అది తెలంగాణ రాష్ట్ర ఖజానాని మొత్తంగా దోచుకునేటటువంటి నేపథ్యంలో జరిగింది. మల్లన్న సాగర్ 1 టీఎంసీ నుంచి 1.5 టీఎంసీ నుంచి 50 టీఎంసీలకు పెంచడం తప్పు, దానిపైన కూడా విచారణ చేయాలి. కొండపోచమ్మ 1 టీఎంసీ నుంచి అది 15 టీఎంసీలకు పెంచడం కూడా తప్పు, అది ఘోరమైనటువంటి నేరం. అది ఇవన్నీ కూడా కేసీఆర్ ఇది యాదృచ్ఛికంగా చేసినటువంటి చర్యలు, యాదృచ్ఛికంగా జరిగినటువంటి చేపట్టిన నిర్మాణాలు కాదు, ఉద్దేశపూర్వకంగా చేపట్టినటువంటి నిర్మాణాలు. ముఖ్యంగా మల్లన్న సాగర్ ప్రాజెక్టు మొత్తం ఒక 50 టీఎంసీల కొరకని కడితే 14 గ్రామాలు మొత్తం మునిగిపోతే దాంట్లో ముందు ఒక కాలువను నిర్మించారు డ్యామ్ లోపల. అంటే వీళ్ళకి ప్లానింగ్ సరిగా లేనప్పుడు, అంటే గ్రావిటీ కాలువ. అయితే వీళ్ళు ఎప్పుడైతే ప్రాజెక్టును 50 టీఎంసీలకు విస్తరించాలనుకున్నారో వీరు నిర్మించినటువంటి గ్రావిటీ కాలువ ప్రాజెక్టులో మునిగిపోయింది. అంటే వీళ్ళు ఎంత యావగా, ఎంత అడ్డు లేకుండా తెలంగాణ రాష్ట్ర ఖజానాని దోచుకోవడానికి ప్లాన్ చేశారు. వీళ్ళని చేపట్టినటువంటి నిర్మాణాలే అంటే 100 కోట్ల నిర్మాణాలు, అవి పనికి మాలినవిగా వాళ్ళు నిర్మించినటువంటి అదే ప్రాజెక్టులో కావడం అనేటువంటిది చాలా ఘోరమైన విషయం. దాంతోపాటు ఇటు మన శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవనం పేరిట కాళేశ్వరం నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల వరకు, ఎల్లంపల్లి వరకు ఎత్తిపోసి, అక్కడి నుంచి రామడుగు వరకు ఎత్తిపోసి, రామడుగు నుంచి శ్రీరామ్ సాగర్ వరకు మన వరద కాలువలో ఎత్తిపోసి శ్రీరామ్ సాగర్ వరకు తీసుకెళ్లడం కూడా అది 2000 కోట్ల కాంట్రాక్ట్, అది నవయుగ కాంట్రాక్ట్. అది కూడా ఒక తప్పుల తడక. అందులో 1 టీఎంసీ కూడా వెళ్ళదు, ఒక 1/4 టీఎంసీ హార్డ్లీ వెళ్తాయి. కాబట్టి ఇది మొత్తం పైన విచారణ చేయాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది. కేసీఆర్ నల్గొండ సభలో మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్ లో చూసి మళ్ళీ వస్తాం. లక్ష్మీనారాయణ గారు, వెల్కమ్ టు ద డిబేట్. కేసీఆర్ మాట్లాడుతున్నారు, ఒకసారి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి వద్దాం. ఒకటే మాటలో జరగవలసింది చెప్తా. ఉవ్వెత్తిన మనం ఉద్యమంలాగా ఎగిసి పడకపోతే, మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే ఎవ్వడు కూడా మన రక్షణకు రాడు. మీరు ఈ మాట రాసి పెట్టుకొని మీ గుండెలలో, ఎవడు రాడు. ఆనాడు ఫ్లోరైడ్ నాడు ఎవడు రాలే. ఓట్లున్నప్పుడు వస్తారు నంగనాచి కబుర్లు చెప్పి, కానీ తర్వాత ఎవడు రాడు. ఓటు గుద్దినం గడ్డకెక్కిందంటే మన ఈపుల గుద్ది మనని బొందలు నూకుతుండే తప్ప ఎవడు రాలే. ఇది జరిగిన చరిత్ర, ఇప్పుడు జరుగుతున్న చరిత్ర. దయచేసి మీరు గమనించాలి, ఇది ఆషామాషి కాదు, ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు.
రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, రాష్ట్ర నాయకులకు కాదు, ఇలా నీళ్లు వంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర నీటిపారుదల మంత్రికి కానీ, మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు కానీ ఒక హెచ్చరిక ఈ నల్లగొండ చలో నల్లగొండ సభ. ఇది ఏ ఒక్కరికో ఒక వ్యక్తికో కొద్ది మంది గురించో పిటికడి మంది గురించో సభ కాదు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 5 జిల్లాల ప్రజల యొక్క జీవన్మరణ సమస్య జరుగుతున్నది చూసిన తర్వాత చాలా బాధపడ్డాం. మీ అందరి ఆశీస్సులతోని ఉద్యమాన్ని విజయం చేసినాం, రాష్ట్రం తెచ్చుకున్నాం. మీ అందరి దీవెనతోని 10 సంవత్సరాలు ఈ గడ్డను నేను పరిపాలన చేసిన. నేనేం తక్కువ చేయలే. ఎక్కడో పోయిన కరెంటుని తెచ్చి నిమిషం పాటు కూడా కరెంటు పోకుండా మీ అందరి కరెంట్ సప్లై చేయించినాం. ప్రతి ఇంట్లో నల్లా పెట్టి మంచినీళ్ళు తీసుకొచ్చుకున్నాం. ఒకనాడు ఆముదాలు మాత్రమే పండిన నల్లగొండలో, బత్తాయి తోడలతో బతికిన నల్లగొండలో లక్షల లక్షల టన్నుల వడ్లు పండించేటువంటి పరిస్థితులు తెచ్చుకున్నాం. అంతకుముందు లేని నీళ్లు యాడికెళ్ళి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి అంటే దమ్ము కావాలి, చేసే ఆరాటం ఉండాలి. ఇది నా ప్రాంతం, నా గడ్డ, నా ప్రజలు అనే ఆరాటం ఉంటే ఎట్లన్నా చేసి సాధించుకొని రావచ్చు. కృష్ణా జలాల కథ మీకు ఒక 4 నిమిషాలు చెప్తా, దయచేసి మీరు సైలెంట్గా ఉంటే మీకు అర్థమవుతుంది. ఇలా ఏం ఏరా పేరు లేదు. ఆనాడు కొట్లాడినాం, రాష్ట్రం కోసం కొట్లాడినాం. ఆ రోజు జలసాధన ఉద్యమంలో మండలానికి ఒక బ్రిగేడియర్ వచ్చి నెల 15 రోజులు తిరిగి ప్రజలను చైతన్యం చేసినాం. ఆ రోజు నేనే రాసిన పాట, పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమీ లేకపాయే అని ఏడ్చినాం ఆ రోజు. ఈరోజు గోదావరి కృష్ణ కలిపి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకునే ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నాం. దగ్గర పడ్డాయి. భువనగిరి దగ్గర బస్వాపురం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. డిండి ప్రాజెక్ట్ కంప్లీట్ కాబోతా ఉంది. పాలమూరు ఎత్తిపోతల కోసం నోళ్లు తెరుచుకొని చూస్తూ ఉన్నారు దేవరకొండ, మునుగోడు వగైరా ప్రాంతాల ప్రజలు. పైన పాలమూరు ఎత్తిపోతలు అయితే ప్రాజెక్టులు కూడా అన్ని చివరి దశలో ఉన్నాయంటున్నారు. ఒకసారి లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మీనారాయణ గారు నమస్కారం. నేను నోట్ చేసుకుంటున్నా దాన్ని పని చేస్తా ఇప్పుడే. లక్ష్మీనారాయణ గారు నమస్కారం. నమస్తే నేను నోట్ చేసుకుంటున్నా. కేసీఆర్ పని తీస్తా. కేసీఆర్ పాయింట్లో నోట్ చేసుకుంటున్నట్టున్నారు. లక్ష్మీనారాయణ గారు, కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులు కూడా అయిపోవచ్చినాయి, పూర్తి స్థాయిలో నిర్మాణం చివరి దశలో ఉంది అంటున్నారు. ఎట్లా చూస్తారు మీరు వీటన్నిటిని? ఇప్పుడు సరిపోయా, కేసీఆర్ స్పీచ్ అయిపోయింది కదా, లేదు ఇంకా నడుస్తుంది. అది కంప్లీట్ కాదు మరి కొంచెం అదే దాని ద్వారా నడుస్తూనే ఉంటుంది. మనం మాట్లాడదాం మళ్ళీ వాటి అంశాలు మనం ఖచ్చితంగా మళ్ళీ మా వాళ్ళు మీకు బుల్లెట్ పాయింట్స్ అందిస్తూ ఉంటారు. మా డెస్క్ వాళ్ళు మీకు బుల్లెట్ పాయింట్స్ అందిస్తూ ఉంటారు. చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ యొక్క నల్గొండలో ఇస్తున్న స్పీచ్ ఏంటంటే టోటల్గా మోసపూరితం చేస్తుంది. సిగ్గు శరం లేదు కేసీఆర్కు మాట్లాడేది. పరిస్థితులకు విరుద్ధంగా ఈ 10 ఏళ్లలో ఏం చేసిండ్రని పరిస్థితులకు విరుద్ధంగా కేసీఆర్ మాట్లాడుతుండు. నల్లగొండలో ఆయన కేసీఆర్ వచ్చిన తర్వాత సాగు పెరిగింది అంటుండు. సిగ్గుండాలి. ఏం సాగు పెరిగింది, ఎక్కడ సాగు పెరిగింది, నువ్వేం చేసినావో చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాకముందున్న ప్రాజెక్టుల ద్వారానే నల్గొండ జిల్లాలో నీరు సేద్యం జరుగుతుంది. ఏ ఒక్క ఎకరం కూడా నువ్వు వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో సాగు ఇవ్వలేదు. ఏ ప్రాజెక్ట్ నుంచి కూడా ఒక్క ఎకరానికి సాగు ఇవ్వలేదు. నువ్వు ఇచ్చిన ప్రాజెక్ట్ ఏంటి చెప్పు. నల్గొండ జిల్లాలో అంతకుముందు ఆమ్దాలు వండుతుండే,
ఇప్పుడు సస్యశ్యామలం ఏందని చెప్తున్నావు, ప్రజలను తప్పుదారి వస్తున్నావు కేసీఆర్. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తా, 10 ఎలుకలను తిన్న పిల్లి ఆవురం అనుకుంటా నేను శుద్ధపూసం లెక్క మాట్లాడుతున్నావు. నువ్వు 10 ఏళ్లలో తెలంగాణను, దక్షిణ తెలంగాణను నాశనం చేసినావు. నువ్వు వచ్చిన తర్వాత దక్షిణ తెలంగాణను ఉద్ధరించింది ఏమీ లేదు. ఎందుకంటే ఏదైనా ఉండే స్పష్టంగా చెప్పు. ఎందుకంటే అది నాగార్జున సాగు ద్వారా దాదాపు మన తెలంగాణకు 6 లక్షల ఎకరాలు సేద్యమవుతుంది. అందులో నల్గొండ జిల్లాకు 3 లక్షలు, ఖమ్మం జిల్లాకు 3 లక్షలు సేద్యమవుతుంది. కొన్ని మైనర్ ఇరిగేషన్ ఈ ప్రాజెక్టుల వద్ద సేద్యమవుతుంది. నువ్వన్నా బస్వాపూర్ పూర్తి కాలేదు కాళేశ్వరం కింద. డిండి నీకు సిగ్గుశరం ఉండాలి. డిండికి ఇప్పటి వరకు 15 సార్లు సర్వే చేసారు. ఎక్కడి నుంచి నీళ్ళు ఇవ్వాలో అనేది నువ్వు డిసైడ్ చేయలేదు ఇంతవరకు. నువ్వు కాళేశ్వరం కంటే సంవత్సరం ముందు డిండి ప్రాజెక్టు కానీ డిండి 15లో జూన్ లో స్టార్ట్ చేసినావు. డిండి ప్రాజెక్టుని కంప్లీట్ చేస్తావు. డిండి ప్రాజెక్టుని స్టెబిలైజేషన్ కోసం, డిండి ప్రాజెక్టు స్టెబిలైజేషన్ కోసం నిధులు కేటాయించాలని ఇప్పుడే చెప్తున్నారు ఆయన. అదే చెప్తున్నా, డిండి ప్రాజెక్టు కాళేశ్వరం 2016లో అది ఇనాగ్రేషన్ చేస్తే డిండి ఒక సంవత్సరం మొదలే 2015 జూన్ 11 నాడు నువ్వు ఇనాగ్రేషన్ చేసినావు. చేసి నేను చేసుకొని కంప్లీట్ చేస్తాను. నీ సిగ్గు శరం ఉండాలి. ఎవరో గణాంకాలు ఏం చెప్తున్నాయి డిండి ప్రాజెక్టులో ఇంతవరకు సోర్స్ డిసైడ్ చేయలే. డిండి ప్రాజెక్టు ఫ్లోరైడ్ నివారణకు చేపట్టిన ప్రాజెక్టు నువ్వు ఎంత నిర్లక్ష్యం చేసినావు అంటే నీ 10 ఏళ్ల కాలంలో ఇప్పుడు ఖర్చు పెట్టిందంతా 3,150 కోట్లే. అదే సందర్భంలో బస్వాపూర్ పూర్తయి దాని యొక్క అంచనా 6,500 కోట్లు. లక్ష్మీనారాయణ గారు బస్వాపూర్ పూర్తయ్యే దశలో ఉంది, చివరి దశలో ఉంది. అదే అంత పశ్చాత్తాలు మాట్లాడు. సిగ్గు శరం ఉండాలి కేసీఆర్ కు పశ్చాత్తాలు ప్రజల ముందు మాట్లాడడంలో. ఎందుకంటే దాని యొక్క అంచనా విలువ 6,500 కోట్లు. ఈ రోజుకు 10 ఏళ్లలో నువ్వు ఖర్చు పెట్టింది 3,150 కోట్లు. అంటే 50% మించి ఖర్చు పెట్టలే. నువ్వు 80% ఖర్చు అయిందంటున్నావు డిండి మీద. సిగ్గు శరం ఉండాలి. గణాంకాలు తప్పులకు ప్రజల ముందు చెప్పడం తప్పు ఉండాలి. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి కూడా డిండి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి 1 నెలలో 2015లో అంటే కాలమూరు అంటే కాళేశ్వరం ఖండంలో అది కూడా నువ్వు ఇనాగరేషన్ చేసినావు. అది కూడా చేసుకుని కంప్లీట్ చేసిన అంటున్నావు. ఈ రోజు పాలమూరు రంగారెడ్డి 67,000 కోట్ల అంచనలో కేవలం నువ్వు ఖర్చు పెట్టింది కేవలం 27,600 కోట్లు. అంటే అది కూడా 50% లోపలే ఖర్చు పెట్టినావు. నువ్వు 80% అని చెప్తున్నావు. ప్రజలను తప్పుదారి వర్తిస్తున్నావు. ఆబ్దాలు వాడే భూములను, నల్గొండ జిల్లా భూములను నువ్వు సస్యశ్యామలం చేసిన అంటున్నావు. ఇదంతా నువ్వు వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టు ఒక కొత్త లక్ష్మీనారాయణ గారు మీరు ఇరిగేషన్ శాఖలో కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నారు కాబట్టి మీకు ఒకటి గుర్తు చేస్తా. ఇరిగేషన్ వరల్డ్ బ్యాంక్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 3 కింద ఎస్ఆర్ఎస్పి ఏదైతే 3rd ఫేజ్ వచ్చిందో మీకు గుర్తుండి ఉండాలి, 283 కిలోమీటర్ల. దాంతో నల్గొండ ఖమ్మం జిల్లాలో కొంత సాగులోకి వచ్చింది తప్ప ఎస్ఆర్ఎస్పి నల్గొండకు కవర్ అయ్యేది చాలా తక్కువ. నల్గొండ జిల్లాకు కవర్ అయ్యేది నాగార్జున సాగర్ ద్వారా 3 లక్షల ఎకరాలు కవర్ అవుతుంది. ఖమ్మంకు 3 లక్షల ఎకరాలు కవర్ అవుతుంది. అయితే ఎస్ఆర్ఎస్పి ద్వారా నల్గొండ జిల్లాకు నామమాత్రంగా కవర్ అవుతుంది. ఎక్కువ కవర్ లేదు ఎస్ఆర్ఎస్పి ద్వారా. 30 అంటే ఫ్లడ్ కింద ఒక 30,000 ఎకరాలు అది ప్రతిపాదించింది. అది కూడా నేను అదే ప్రస్తావన చేస్తున్నా. లేదు, ఎస్ఆర్ఎస్పికి నల్గొండ జిల్లాకు ఎస్ఆర్ఎస్పికి సంబంధం లేదు. నామమాత్రమైన పోచంపాడు వరదకాల ద్వారా ఒక 30,000 ఎకరాలు పెట్టిన కానీ అది కూడా ఇప్పుడు అసలు అక్కడికి అందుతలేవు. ఎస్ఆర్ఎస్పికి నల్గొండ జిల్లా ద్వారా కాకుండా కాకతీయ కెనాల ద్వారా శ్రీరామ్ సారు 2వ దశ ద్వారా సూర్యాపేట ఏరియాలో పాత నల్గొండ జిల్లా సూర్యాపేట ఏరియాలో కవర్ అవుతుంది. అది కొంత టాలెంట్ సాగు అంటారు దాన్ని. టాలెంట్ సాగు కవర్ అవుతుంది. తిరుమలగిరి, తొర్రూరు, మోతే ఈ మండలాలు కొన్ని కవర్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే వరంగల్, ఖమ్మం ఈ 2 జిల్లాలు, ఖమ్మంలో కేవలం 2 మండలాలకే కవర్ అవుతుంది. వరంగల్ జిల్లాలో కొన్ని మండలాలు కవర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీరామ్ సారు 2వ దశ చివరిలో సూర్యాపేట ఏరియా ఉంటుంది. అదే చెప్పాను నేను. ఏపీ వరల్డ్ బ్యాంక్ 3 ఏపీ వరల్డ్ బ్యాంక్ 3 ఏదైనా శ్రీరామ్ సార్ 2వ దశ కింద అది కొంత వరంగల్ ఏరియా సూర్యాపేట ఏరియా కవర్ అవుతుంది. పాత నల్గొండ జిల్లా. ఒక్క నిమిషం మీరు అలాగే కొనసాగండి. లక్ష్మీనారాయణ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. గోవర్ధన్, కేసీఆర్ చెప్పిన మాటలను ఎట్లా చూస్తారు? పచ్చి అబద్ధాలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పగొలినటువంటి బీఆర్ఎస్ మరొకసారి ప్రజల్ని మోసం చేసి పార్లమెంట్ ఎన్నికల కొరకు చేస్తున్నటువంటి ఒక కుట్రాపూరితమైనటువంటి వ్యవహారం. చాలా క్లియర్గా నేను కృష్ణా జలాలని మహబూబ్ నగర్లో పారించాను, పాలమూరు ఎత్తిపోతల ద్వారా నేను 12 లక్షల ఎకరాలకు సస్యశ్యామలం చేస్తున్నాను అని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కొద్ది రోజుల ముందు ఏదైతే ఒక మోటార్ని నార్లాపూర్ దగ్గర ఎత్తిపోసారో
సుమారు 27,500 కోట్ల రూపాయల డబ్బుని ఖర్చు పెట్టారు. 27 గుంటలకి కాదు, 27 అడుగులకు కూడా నీళ్ళు ఇవ్వలే. అసలు ఇంకో కీలకమైనటువంటి విషయం, ఇందాక వారు అన్నట్టు డిండి దగ్గర అసలు నీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళి తీసుకోవాలో ఇయాల్టి వరకు కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో ఆయన నిర్ణయం చేయలే. మొత్తం మరో ముఖ్యమైన విషయం, నల్గొండలో మీటింగ్ పెడుతున్నారు కదా, ఈ లైవ్ నుంచి మేము కేసీఆర్ను ఒక సవాల్ చేస్తున్నాం. 10 ఏళ్ల కాలంలో గత ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఏదైతే రాజశేఖరుడు మొదలుపెట్టినటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి టన్నెల్ ఉందో, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ ఉందో ఎస్ఎల్బిసి, ఆ టన్నెల్లో ఈ రోజు వరకు కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో ఎందుకు కనీసం 50% కూడా పూర్తి కాలే. కొన్ని సంవత్సరాల్లో మొత్తం సంవత్సర కాలంలో 1 కిలోమీటర్ కూడా పూర్తి కాలే. కేసీఆర్ ఘనకార్యమైనటువంటి పని అయితే ఉందో, నల్లగొండ ప్రజలకి నువ్వు 10 ఏళ్ల కాలంలో పూర్తి చేయాల్సినటువంటి కేవలం 42 కిలోమీటర్ల టన్నెల్ని ఆ ప్రభుత్వం సగం వరకు పూర్తి చేస్తే, ఈ ప్రభుత్వం అతి తక్కువ కాలంలో 4-5 ఏళ్ల కాలంలో వాళ్ళు చాలా పూర్తి చేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్ళ కేసీఆర్ కంటే ముందున్నటువంటి ప్రభుత్వం, ఈయన 10 ఏళ్ల కాలంలో అసలు దానికి డబ్బులు కేటాయించలే, దాన్ని పట్టించుకోలే. నల్లగొండ గ్రావిటీ ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్కి అత్యంత దారుణమైన ద్రోహం చేసి ఇలా 5 లక్షల ఎకరాలు పారాల్సి ఉండే. కానీ నల్గొండ ప్రజలకి ఎస్ఎల్బిసిలో నువ్వు ఏం చేసినావో చెప్పాలి. అదే నల్గొండ గడ్డ మీద నుంచి కేసీఆర్ ఇప్పుడు మాట్లాడుతున్నారు. రెండోది, రాజకీయంగా ఎక్కడ అంటే ప్రధానంగా 3 జిల్లాలు, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, ఈ 3 జిల్లాల్లో కేసీఆర్ పార్టీ గెలిచింది 3 చోట్ల ఒక్కొక్క సీటే. అదే బాధ అయినది. ఇప్పుడు మొత్తం 36 సీట్లలో కేవలం 3 సీట్లే గెలిచినటువంటి కేసీఆర్ ఈరోజు దీని ద్వారా ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు, ఏమి ఆశిస్తున్నారు? ఏం లేదు అంటే ఈ మొత్తం 10 ఏళ్ల పరిపాలనలో జరిగినటువంటి ప్రాజెక్టుల్లో ఘోరమైనటువంటి అవినీతి జరిగింది. సుమారు 100 ఏళ్ల క్రితం నుంచి కట్టినటువంటి అనేక ప్రాజెక్టులు ఉమ్మడి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ రోజు వరకు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ప్రకాశం బ్యారేజు, సరార్దర్ కాటన్ బ్యారేజు 160 సంవత్సరాల క్రితం కట్టారు, చెక్కు చెదరకుండా లక్షల ఎకరాలకు నిలుస్తున్నాయి. నాగార్జున సాగర్ 62వ దశకంలో కట్టారు. మొత్తం దాదాపు శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, శ్రీరామ్ సాగర్ కానీ, ఇవన్నీ కూడా. ఇలా ఖానాపూర్ దగ్గర ఉన్నటువంటి సదర్మాట్ ప్రాజెక్టు కొన్ని 100 సంవత్సరాల క్రితం కట్టారు, 200-300 సంవత్సరాల క్రితం కట్టారు. కడెం ప్రాజెక్టు సుమారు 80 సంవత్సరాల క్రితం కట్టారు. ఈ విధంగా పక్కనే ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు 100 సంవత్సరాల క్రితం కట్టారు. చెక్కు చెదరకుండా ఈరోజు ఉన్నాయి. ఈరోజు లక్షల ఎకరాలకు నిలుస్తున్నాయి. మరి మీరు గొప్ప ప్రపంచంలోనే అత్యంత గొప్ప ప్రాజెక్టులు డిస్కవరీలో పెట్టి ప్రచారం చేశారు. మీరు 90 లక్షల ఎకరాలకు నిలుస్తుందని చెప్పారు మీరు ఈ ప్రాజెక్ట్ని. 4 సంవత్సరాలకే ఎందుకు కూలిపోయిందో ఇలా నువ్వు నల్గొండ సభలో ప్రకటించాలి. అంటే ప్రాజెక్టుల్లో జరిగినటువంటి ఘోరమైనటువంటి అవినీతిని పక్కదారి పట్టించి రాష్ట్ర ఖజానాని 67,000 కోట్ల రూపాయల అప్పుల రాష్ట్రం కేసీఆర్ మొదలుపెట్టినప్పుడు 67,000 కోట్లు, ఆయన పరిపాలన దిగిపోయేటప్పుడు ఓడిపోయేటప్పుడు 6,71,000 కోట్లు. ఇలా రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును, నిరుద్యోగులను, రైతులను, మహిళలను, మొత్తం సమాజాన్ని, పేదలని, అట్టడుగు వర్గాలని అధోగతి పాలు చేసినటువంటి ఘోరమైనటువంటి కేసీఆర్దే. కాలిరిగిన కట్టెబట్టుకొని వచ్చినా మీకోసం అంటుండే ఆయన. అంటే అది ఇంక దానికి ఏదో చెప్తున్నారు. కాలిరిగిన కట్టెబట్టుకుని నడిచి వచ్చాడు ఎందుకు అంటే అది వాళ్ళ మధ్య కొట్లాటల్లో కూడా ఏదో జరిగింది అని చెప్పేసి అంటున్నారు. అంటే వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి, మరి అది ఎంత మేరకు నిజమో వాళ్ళే చెప్పాలి, అది తెలియదు. మరి అంటే కాలిరిగిన కట్టెబట్టుకుని వచ్చినా మీకోసమే వచ్చినా అని చెప్తుండే ఆయన. అది పూర్తి ప్రజల్ని వంచడము, ప్రజల్ని మరొకసారి మోసం చేయడము. అదే సందర్భంలో మేడిగడ్డ బ్యారేజ్ పై నుంచి కూడా లైవ్ చూస్తున్నాం మనం. రేవంత్ రెడ్డి అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. పవర్ పాయింట్లో ఆయన పూర్తిగా అంటే ప్రభుత్వ వైఫల్యాల్ని, గత ప్రభుత్వం హయంలో జరిగినటువంటి నిర్మాణ లోపాలని, నిర్వహణ లోపాలని వివరిస్తున్నారు. అంటే అధికారులు కూడా అక్కడ పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితిని. గోవర్ధన్, ఇక్కడ ఒక విషయం ప్రస్తావనార్హం. గతంలో మంత్రులు అక్కడికి వెళ్ళినప్పుడు అప్పటి ఈఎన్సీ మురళీధర్ రావు, ఇప్పుడు ఆయన మురళీధర్ రావు లేరు. ఏ రకమైనటువంటి తేడా ఉండే అవకాశం ఉంది?
అంటే ఖచ్చితంగా ఒకటి ఏంటంటే మురళీధర్ రావు ఆయన ఎక్స్టెన్షన్ పైన పదవీ కాలం అయిపోయిన తర్వాత కూడా ఆయన కేసీఆర్ సామాజిక వర్గానికి చెందినవాడైనందున కేసీఆర్ దోపిడీకి అడ్డు అదుపు లేనంతగా సహకరిస్తాడని చెప్పేసి మురళీధర్ రావుని 2 దశల్లో కొనసాగించారు. తర్వాత కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆయన చేసినటువంటి దుర్మార్గం ఏంటంటే కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో కానీ, మేడిగడ్డలో కానీ, అన్నారం తుందిలో కానీ, మల్లన్న సాగర్లో కానీ ఒక తుమ్మిడి గట్టిని దుర్మార్గంగా అన్యాయం చేసి కిందికి తీసుకొచ్చేటువంటి క్రమంలో కానీ చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పులని, ఆయన చేసినటువంటి అవినీతిని కప్పిపుచ్చడానికి మొత్తం ఆయన ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చాలా ఛాయశక్తుల ప్రయత్నం చేశారు. అయితే ఇదంతా గమనించి రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలు, అనేక మంది ఇంజనీర్లు, లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, అనేక మంది విశ్లేషకులు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని కూడా కొనసాగించడానికి వీల్లేదు అని చెప్పేసి ఒక పెద్ద చర్చ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అలాంటి వాళ్ళందరినీ కూడా మురళీధర్ రావు లాంటి వాళ్ళు తప్పించారు. ఇంకా చాలామంది కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అధికారులు ఈ ప్రభుత్వంలో కూడా ఆ ప్రభుత్వ స్థానాల్లోనే ఉన్నారు. వారి తప్పుల్ని కప్పిపుచ్చడానికి కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి ఘోరమైనటువంటి రాష్ట్ర ఖజానాని, రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి ద్రోహాన్ని కప్పిపుచ్చడానికి చేయాల్సినటువంటి పనులన్నీ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా తొలగించాలి. లక్ష్మీనారాయణ గారు, గత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఒక విషయం చూసాం. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినటువంటి మురళీధర్ రావు ఆయన గత ప్రభుత్వం యొక్క సక్సెస్గా మా కాళేశ్వరాన్ని చూపించడానికి ప్రయత్నం చేశారు అని విమర్శలు వచ్చినాయి. గత ప్రభుత్వ తప్పిదాలను ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కవర్ చేశారు, రక్షించారు, గత ప్రభుత్వాన్ని రక్షించేలాగా వ్యవహరించారు అంటూ విమర్శలు వచ్చినాయి. అదే సందర్భంలో ఈసారి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నారు. ఎట్లా ఉంది, ఏంటి, ఎట్లా తేడా చూద్దాం సార్. ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేసీఆర్ అంటే ఇప్పుడు వాళ్ళు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 29 నాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన దాన్ని మేము అప్పుడే నేనేం చేసినట్టే కౌంటర్గా నేను 6వ జూన్ నాడు పోయిన నెలలో పవర్ ప్రజెంటేషన్ ఇచ్చిన. అది అందరికీ మెసేజ్ పోయింది. వాళ్ళు ఇచ్చిన 29 డిసెంబర్ నాడు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అది కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది మురళీధర్ రావు. అందులో ఉన్నాయి అన్ని తప్పుల తడక అని నేను 6వ తారీఖు నాడు కౌంటర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేను సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో ఇచ్చిన. అది విస్తృత స్థాయిలో పోయింది, నాకు తెలుసు. సరే, నేను అది ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి, కాళేశ్వరం గురించి చెప్పడం అనేది మనం చర్చించుకున్నాము. కానీ ఇక్కడ దక్షిణ తెలంగాణ కేసీఆర్ చేసిన ద్రోహం ఏందనేది చర్చించుకోవాలి. ఈరోజు నల్గొండలో మీటింగ్ పెడుతుంది కాబట్టి మనకు నీళ్లు, నిధులు, నియామకాలు అనేది తెలంగాణ తెచ్చుకున్నదే, ప్రాణత్యాగాలు తెచ్చుకునేది. నీళ్లు వివక్షత అంటేనే కృష్ణా జలాల్లో దక్షిణ తెలంగాణ సరి అయిన వాటా మనం పొందుతలేము. దానికి కారణంగా నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ప్రాంతంగా, మహబూబ్నగర్ జిల్లా వలస జిల్లాగా, రంగారెడ్డి జిల్లా కరూప్ జిల్లాగా మనకు కొనసాగినవి తెలంగాణ రాకముందు. సరే, ఆ కొనసాగిన వాటి వివక్షతను నివారించుకోవాలి. ఎక్కడైతే వివక్షత మనం సరి అయిన నీటి వాటా కృష్ణా జలాల్లో పొందుతలేమని తెలంగాణ తెచ్చుకున్నాం. మరి తెలంగాణ తెచ్చుకున్న 10 ఏళ్లలో ఈయన కేసీఆర్ ఉద్ధరించింది ఏమన్నా ఉన్నదా అంటే గణాంకాలు, నీటి వినియోగం చూస్తే తెలంగాణ రాకముందున్న నీటి వినియోగం ఇప్పటికీ కొనసాగుతుంది. లక్ష్మీనారాయణ గారు ఒక విషయం చెప్పాలి. ఆయన ఇంకో మాట అన్నారు, కృష్ణా జలాల్లో మనకి జరుగుతున్న అన్యాయం గురించి 20 సంవత్సరాలుగా మాట్లాడుతున్నా నేను అంటున్నాడు. నేను అదే చెప్తున్నా సార్, నేను గణాంకాలు చెప్తా, మీరు వినండి ఒక 5 నిమిషాలు. నేను అదే చెప్తున్నా, కృష్ణా జలాల్లో వాటా అన్యాయం జరుగుతుంది అనేది మనం వాటా పొందలేకపోతున్నాం, తెలంగాణ తెచ్చుకుంటున్నాము. మరి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏమైనా అధికంగా పొందిరమా ఇవాళకి 10 ఏళ్ల తర్వాత? 10 ఏళ్ల తర్వాత గణాంకాలు చూసుకుంటే మనకు కేటాయించిన జలాలే అన్యాయం అనుకుంటే 299 టీఎంసీలు మనకు తెలంగాణకు అన్యాయం అనుకుంటే 512 టీఎంసీలు ఆంధ్రాలో ఎక్కువ మన కేటాయింపులు ఉన్నాయనుకుంటే వాళ్ళకు 66% ఉంది కేటాయింపు, మనకు 34% కేటాయింపులు. కానీ మనమే 70%, 69% మన అర్హత ఉంది. మన అర్హతను వాళ్ళు వాడుకుంటారని మనం అనుకుంటే మనకు కేటాయించిన జలాలు 299 నికర జలాలు ఈ రోజుకు 9 ఏళ్ల తర్వాత కూడా వినియోగ సామర్థ్యం పెంచుకోలే మనము. అంటే కేసీఆర్ యొక్క అసమర్థ పాలనకు ఇది గణాంకాలు. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్న నల్గొండ జిల్లాలో నువ్వేమన్నా వచ్చిన తర్వాత ఒక కొత్త సాగు, 1 ఎకరం కొత్త సాగు పెంచినవా? నల్గొండ దక్షిణ తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లాలో పెంచినవా? నల్గొండ జిల్లాలో పెంచినవా? రంగారెడ్డి జిల్లాలో ఒక్క కొత్త సాగు లేదు. 1 ఎకరం కొత్త సాగు ఇవ్వకుండా ఇవాళ ప్రజలను తప్పుదారి పట్టించుకుంటా సస్యశామలం ఏందని చెప్తుంటావు. తెలంగాణ రాకముందే చేపట్టిన SLBC
తెలంగాణ రాకముందే 24 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. నీ నా మొత్తం 10 ఏళ్ల పీరియడ్లో 10 కిలోమీటర్లు కూడా కంప్లీట్ చేయాలి. ఇంకా 9 కిలోమీటర్లు పెండింగ్ ఉంది. నా కట్టె కాలే వరకు కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను, అన్యాయం జరిగితే పులిలాగా అదంతా దొంగ మాటలు. కేసీఆర్ కు దొంగ మాటలు మాట్లాడేది, ప్రజలను బురుడి కొట్టించే చాణక్య దొంగ నీతి ఎక్కువ ఉంది కేసీఆర్ కు. నువ్వు గణాంకాలు కావాలి ఇవాళ. నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత నీటి వినియోగ సామర్థ్యం ఈ రోజైనా పెంచినవా? 299 నికర జలాలు దాటలేవు. దానికి తోడు మనం అదన జలాల మీద 225 టీఎంసీల ప్రాజెక్టులు చేపట్టినాము. రెండు కలిసి 525 టీఎంసీలో మనకు సామర్థ్యం, వినియోగ సామర్థ్యం ఉండాలి ఇయ్యాలటికి. కానీ 525 వినియోగ సామర్థ్యంలో నువ్వు ఎంతున్నావు? గణాంకాలు చూసుకుంటే ఇయ్యాలటి కూడా తెలంగాణ 10 ఏళ్ల తర్వాత కూడా కైన సంవత్సరం గణాంకాలు చూసుకుంటే మనం తెలంగాణ వాడింది 280 టీఎంసీలే. అంటే మనకు కేటాయించిన నికర జలాలు కూడా దాటలేము. 299కి 280 టీఎంసీలే మనం వినియోగించుకున్నాము. అదే ఆంధ్ర వాళ్ళు 512 బదులు 640 టీఎంసీలు వాడుకున్నారు. అంటే వాళ్ళు కేటాయించిన జలాలు వాళ్ళ అక్రమం అనుకుంటే వాటి మించి 135 టీఎంసీలు 512 నుంచి 640 టీఎంసీలు వాళ్ళు వాడుకున్నారు. ఇక్కడ తెలంగాణ అసమర్థత 10 ఏళ్ల తర్వాత కూడా మనం 280 టీఎంసీల వినియోగ సామర్థ్యం లేదు, మించి లేదు. అంతే కేసీఆర్ యొక్క దద్దమ్మ పాలనకు, ఒక ద్రోహమైన పాలనకు ఇది నిదర్శనము. నువ్వు ఏ ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ చేయలేదు. బీమా ప్రాజెక్టు కంప్లీట్ చేయలేదు. నెట్టెంపాడు బీమా కింద 40 టీఎంసీలు ఉపయోగించుకోవాలి, అది కంప్లీట్ చేయలేదు. నెట్టెంపాడు కింద 25 టీఎంసీలు ఉపయోగించుకోవాలి, అది కంప్లీట్ చేయలేదు. తర్వాత కలకుర్తి కింద 40 టీఎంసీలు ఉపయోగించుకోవాలి, అది కంప్లీట్ చేయలేదు. రంగారెడ్డి కంప్లీట్ చేయలేదు. ఏది కంప్లీట్ చేయలేదు. మేడిగడ్డ బ్యారేజ్ మీద నుంచి ప్రాజెక్టులకు సస్యశ్యామలం చేస్తున్నా అని ఎట్లా చెప్పినావు? లక్ష్మీనారాయణ గారు, మేడిగడ్డ బ్యారేజ్ మీద నుంచి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారు. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో చూసొద్దాం. ఓ టు రేవంత్. Sir, good afternoon. Honorable CM Garu, all the senior ministers, members of the Legislative Assembly and the August Assembly, all the people available here. I'm Rajiv Ratan. I'm DG Vigilance Enforcement for the state, and I'm making a tiny little report on the Medigada barrage incident, what exactly happened and how we see things in our investigation. I'll be assisted by Mr. Sudarshan Reddy, who is executive engineer with me. I'll start the report, sir, if you permit. So this is a brief overview. It's a key component of the Kaleshwaram project aimed at enhancing the irrigation, drinking water supply and water needs across Telangana. And I have two photos, one showing the Medigada barrage and while the Medigada barrage is under construction. Now the dam incident happened on 21/10. There was settlement of some piers of the Medigada barrage and that was reported at 6:20 p.m. My presentation, okay. The motorable road on top of the barrage suddenly developed a pronounced dip and at 6 p.m. the water level reported was 98 meters with a corresponding storage of 10.33 TMC. Inflows were 14.98 and outflows were 13.1 cusecs. Upon noticing the incident, the barrage authorities released the stored water. They cleared the barrage by opening the gates and they reported the matter to the police and got an FIR registered in the PS Mahadevpur. The FIR hinted at some sabotage by unknown people. They requested action against those people, sir. This is a view of the road sunk on top of the barrage, which was very obvious on the 21st of October. And there is a side view from where we can see the dip in the road circled in the right, in the red ink. This is a little video I have inserted showing the crack which we have seen today in the afternoon, sir. It will also in the end show the dip in the floor. The floor is leaning to the right side and it's all full of water, about 4 to 5 feet of slippage is there vertically. Hello. Rajiv ji, all these photos and videos
please release to the press directly. Yes, sir, I'll do that, sir. Okay. రాజీవ్ రతన్, స్టేట్ పోలీస్ విజిలెన్స్ డైరెక్టర్ జనరల్, ఈ అంశంపై విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చినటువంటి టీంకి ఆయన ఆధ్వర్యంలో ఉన్న టీమే విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ విజిలెన్స్ రిపోర్ట్లోనే అనేక అవకతవకలకి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించారు. గోవర్ధన్, నాకు అది చూస్తుంటే ఒకటి అనిపిస్తోంది. మనం గతంలో మాట్లాడుకున్నప్పటికీ ఇప్పటికీ ఆ బ్రేక్ సైజు, పగులు సైజు పెరిగింది. మనం కేవలం నెర్రెలు పగిలినాయి అనుకున్నాం. ఇప్పుడు మొత్తం పియర్ అంతా ప్రొఫైల్ ఏంది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు చెప్పాలి. లక్ష్మణ్ గారు, మనం గతంలో చూసినటువంటి ఫోటోలు, విజువల్స్ కంటే ఇప్పుడు చీలిక ఏదైతే ఉందో చీలిక పెరిగింది. అంటే బహుశా కుంగుబాటు పెరుగుతున్న కొద్దీ చీలిక పెరుగుతుందేమో అని మాకు అనిపిస్తోంది. మీరేమంటారు సార్? ఇప్పుడు మనము కాళేశ్వరం టాపిక్ మీరు సపరేట్ పెట్టండి. ఎందుకంటే కాళేశ్వరం ఖచ్చితంగా పెడతాం. లక్ష కోట్ల వృధా చేసిన కేసు ఖచ్చితంగా పెడతాం. దానిలో టెక్నికల్ అంశాలు ఉన్నాయి, అనేక అంశాలు ఉన్నాయి. ఖచ్చితంగా పెడతాం. ఆ ప్యానెల్లో మీరిద్దరు ఉండేలాగా కూడా చూస్తాను. నేను స్కెచ్ చేసి దాన్ని మ్యాప్ వేస్తేనే ప్రజలకు అర్థమవుతుంది. మామూలుగా ఖచ్చితంగా చేద్దాం. చెప్తే కాళేశ్వరం అర్థం కాదు. నేను ఎక్కడైనా మ్యాప్ వేసి, నేను మ్యాప్ ఉన్న దగ్గర మ్యాప్ వేసి మీ దగ్గర బోర్డు మీద, డిజిటల్ బోర్డు మీద నేను గీసిన మ్యాప్ కాళేశ్వరంలో నేను చెప్పేది ఏంటంటే 1,00,000 కోట్ల వృధా చేసింది. అక్కడ ఇంకా 1,00,000 కోట్ల వృధా చేసిందని ప్రజలకు మనం సందేశం తీసుకుపోతాము. కానీ ఇక్కడ మనం దక్షిణ తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం. దక్షిణ తెలంగాణ నల్గొండ జిల్లా ఏ పరిస్థితిలో ఉంది, ఇవాళ మహబూబ్నగర్ జిల్లా ఏ పరిస్థితి ఉంది, రంగారెడ్డి జిల్లా ఏ పరిస్థితి, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఏమైనా ఉద్ధరించిండా అనేది మనం ఇక్కడ చర్చించుకోవాలి ప్రధానంగా. నల్గొండ మహబూబ్నగర్ జిల్లా సాయోగ్య భూమి 35 లక్షల ఎకరాలు. 35 లక్షల ఎకరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రోజు కూడా 25 లక్షల ఎకరాలకు సాగు పెండింగ్ ఉంది, సాగు నోసుకొని భూమి ఉంది. ఈ రోజుకు అంటే మనకు 76 సంవత్సరాల స్వతంత్రం అనుకో, తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత అనుకో, 25 లక్షల ఎకరాలు సాగు యోగ్యం నోసుకొని భూమి మహబూబ్నగర్ జిల్లా ఉంది. దాని కారణంగానే వలసలు ఇంకా పూర్తిగా నివారించలేకపోతున్నాము. నల్గొండ జిల్లా చూసుకుంటే అక్కడ 29 లక్షల ఎకరాల సాగుయోగ్య భూమి, కేవలము 7 లక్షల ఎకరాలే సాగు జరుగుతుంది. 19 లక్షల ఎకరాలు ఇప్పటికీ సాగుయోగ్యమైన భూమి సాగుయోగ్యానికి గురి అవుతలేదు. అది కూడా పెండింగ్ ఉంది నల్గొండ జిల్లాలో. నా తర్వాత రంగారెడ్డి జిల్లాలో 14 లక్షల సాగుయోగ్య భూమికి కేవలం 2 లక్షలే సాధ్యం జరుగుతుంది. 12 లక్షల ఎకరాలు సాగుకు నోచుకొని భూమి ఉంది. ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో 12 లక్షల ఎకరాలు సాగు నోసుకొని భూమి ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో 25 లక్షల ఎకరాలు సాగు నోసుకొని భూమి ఉంది. నల్గొండ జిల్లాలో 19 లక్షల ఎకరాలు సాగు నోసుకొని భూమి ఉంది. తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో ఏ కొద్ది కూడా సాగు అధికం కాలేదు. ఒక ఎకరం కూడా కేసీఆర్ కాలంలో ఏ సాగలేదు. ఒకవైపు మీరేమో నీటి వినియోగం లెక్కలతో సహా చెప్తున్నారు.
299 గణాంకాలు అవే కదా, గణాంకాలు అవే. మహబూబాబాద్ జిల్లా Let me complete. మహబూబాబాద్ జిల్లా అత్యంత లక్ష్మణ్ గారు. వర్షపాతము, కనిష్ట వర్షపాతం గల జిల్లా. లక్ష్మణ్ గారు నన్ను అందుకే మాట్లాడి నా ప్రశ్న కరువు అడగనివ్వండి. లక్ష్మణ్ గారు 299 ఏదైతే నికర జలాల్లో మన వాటా ఉందో 299లో అదే పూర్తిగా వాడుకోలే పరిస్థితి మనకుంటే ఆంధ్రప్రదేశ్ తమకి కేటాయించిన దానికంటే నికర జలాలతో పాటు మిగులు జలాలను కూడా వాడుకుంది అనేది వాస్తవం. 647 వాడుతారు, 647 వారిండు గణాంకాలు. 512కి బదులు 647 వాడారు. ఇక్కడ 280 దాటలేం మనము. అన్ని జలాలు 280 దాటలేం నికర జలాలు, ఇది వరద జలాలు అన్ని కలుపుకొని 280 దాటలేం మనం. ఇక్కడ ఈ పరిస్థితుల్లో కేసీఆర్ తెలంగాణ హక్కులకి మొత్తానికి తానే హక్కుదారు అంటున్నాడు, తానే పూర్తిగా పోరాటదారుడు, తనే రక్షణ కర్త అంటున్నారు. దానికి అదే ఇప్పుడు కేసీఆర్ దొంగ మాటలు ప్రజలు నమ్మొద్దు. ఎట్లా దొంగ మాటలు అంటే, నువ్వు 10 ఏళ్లలో దక్షిణ తెలంగాణ వినియోగ సామర్థ్యమైన పెంచినవా, ఒక 50 టీఎంసీలు పెంచినవా? నికర జలాలు 300 టీఎంసీలు, 299 అంటే 300 అనుకో, 300 టీఎంసీల నుంచి ఒక 400 టీఎంసీలు నేను నికర వినియోగ సామర్థ్యం పెంచినావంటే నేను మెచ్చుకునే వాళ్ళం. ఒక 50 టీఎంసీలు పెంచినా కూడా నిన్ను మెచ్చుకునే వాళ్ళము. 350 టీఎంసీలు మనం వినియోగ సామర్థ్యం ఉన్నా అంటే మెచ్చుకునే వాళ్ళం. తెలంగాణ రాకముందు 50 ఏళ్ళ వరకు గణాంకాలు ఏమున్నాయో, తెలంగాణ వచ్చిన తర్వాత వినియోగ సామర్థ్యం తగ్గింది. తెలంగాణ వచ్చిన తర్వాత వినియోగ సామర్థ్యం తగ్గుతుందా? ఎక్కడ సిగ్గుచరం ఉండాలి కేసీఆర్ యొక్క ఉపన్యాసాలకు. ప్రజలను తప్పుదారి పట్టిస్తుండు. నీ వినియోగం సామర్థ్యం 10 ఏళ్ల తెలంగాణ కాలంలో వినియోగ సామర్థ్యం పెంచినట్టుంటే నేను మెచ్చుకునే వాళ్ళము. వినియోగ సామర్థ్యం తగ్గిపోయింది తెలంగాణ వచ్చిన తర్వాత. వివక్షత పెరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత. నువ్వు జగన్మోహన్ రెడ్డికి మొత్తం పోతిరెడ్డిపాడు 44,000 క్యూసెక్స్ నుంచి 80 టీఎంసీలు విస్తరించడానికి ఎన్టీ రామారావు 4 గేట్లు పెడితే పోతిరెడ్డిపాడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి 10 గేట్లు పెట్టిండు. మళ్ళీ ఒక 10 గేట్లు జగన్మోహన్ 10 గేట్లు అదనంగా చేయడానికి నువ్వు సహకరించినవు. తర్వాత సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మళ్ళీ 3 టీఎంసీలు అది ఏర్పాటు చేయడానికి నువ్వు సహకరించినవు. నువ్వు రోజా రొయ్యల పులుసు పెడితే రాయలసీమ పోయి సస్యశ్యామలం చేస్తావు. అదే నెలలో అసెంబ్లీలో తీర్మానం పెట్టిండు. 2019లో తీర్మానం పెట్టిండు, పోతిరెడ్డిపాడు విస్తరిస్తాము 80,000 క్యూసెక్లకు 44,000 నుంచి రాయలసీమ మళ్ళీ టేకప్ చేస్తామని అసెంబ్లీలో తీర్మానం పెడితే జనవరి 13వ తారీఖు నాడు వస్తే నువ్వు ఆయనకు ప్రభుత్వాన్ని పిలిపించి నువ్వు షాలో కప్పినవు. తర్వాత అది సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్ పిలిచినప్పుడు మెగా ఇంజనీరింగ్ వచ్చే విధంగా నువ్వు అపెక్స్ కమిటీకి మీటింగ్ అటెండ్ కాలేదు. అక్కడ నువ్వు కంచీపురం పోయి రోజా రొయ్యల పులుసు పెడితే రాయలసీమ ఒక ముఖ్యమంత్రి ఉండి తెలంగాణ ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతుంది. నువ్వు ఇతర రాష్ట్రాలకు పోయి రాయలసీమ ప్రయోజనాలు కాపాడుతావు అంటే నీకు సిగ్గు శరం ఉండాలా అంటారా? ఏ ముఖ్యమైన ఇతర రాష్ట్రానికి పోయినా తన రాష్ట్రం యొక్క ప్రయోజనం తాకట్టు పెడతారా? అదేవిధంగా నువ్వు మహారాష్ట్రకు నాందేళ్ల మీటింగ్ పెట్టేసి శ్రీరామ్ సాగర్ నీళ్లు తోడుకో అని అక్కడ చెప్పినావు. అంటే నువ్వు మహారాష్ట్రను నీళ్లు తోడుకోమన్నావు. ఒక ముఖ్యమంత్రివేనా నీవు? ఒక రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి ఇంకో రాష్ట్రం యొక్క నీళ్లు తోడుకోమంటావు. బాబ్లీ ద్వారా మనకు ఇప్పటికే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. నువ్వు నాందేళ్ల మీటింగ్ పెట్టి పోచంపాడు నుంచి ఇష్టం ఉన్నట్టు నీళ్లు తోడుకోమంటావు. నువ్వు నగరి పోయి రోజా దావత్ చేయగానే రొయ్యల పులుసు పెట్టగానే రాయలసీమ లక్ష్మణ్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఈ కారణంగా తెలంగాణ వచ్చిన తర్వాత జల వివక్షత పెరిగింది 10 ఏళ్లలో. జల వివక్షత తగ్గలేదు. ఎక్కువ శరం లేకుండా మాట్లాడుతున్నావు. గణాంకాలు సైతంగా ఉన్నాయి. నువ్వు ఏం చేయలేదు. లక్ష్మణ్ గారు ఐ కమ్ బ్యాక్ టు యు ప్లీజ్. 299 నికర జలాలు మనకుంటే మనం 280 మాత్రం వాడుకున్నారు. టీఎంసీలు ఉంటే మనం 280 మాత్రమే వాడుకున్న పరిస్థితి. దానికి తగ్గట్టు మన ప్రాజెక్టుల సామర్థ్యం కూడా అంతే ఉన్నటువంటి పరిస్థితి. రెండో పక్క 512 ఉన్న వాళ్ళు పైగా కింద రాష్ట్రం 512 ఉన్న వాళ్ళు 647 వాడారు అనేది లెక్క చెప్తుంది. కింద పైన కింద రాష్ట్రం చివరి రాష్ట్రం అది ఎక్కువ వాడుకున్నటువంటి పరిస్థితి. ఇదే కృష్ణా జలాల వివాదంలో పై రాష్ట్రం ఎగువ రాష్ట్రం ఎక్కువగా వాడుకుంటుంది. మన కర్ణాటక మీద మన అభ్యంతరం ఒకటి ఉంది. రెండో పక్క మన కింద రాష్ట్రం ఇంకెక్కువ డ్రా చేస్తోంది. మధ్యలో ఉన్న రాష్ట్రం గత ప్రభుత్వం అంటే మెతక వైఖరి అవలంబించిందా లేదా తమ వేరే ప్రయోజనాలను కాపాడుకోవటం కోసం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టింది? ఖచ్చితంగా ఇక్కడ మొత్తం అంటే లక్ష్మణ్ గారు చెప్తున్న ప్రకారం అయితే ఒక గుత్తేదారికి బెనిఫిట్ చేయటం కోసం అంటున్నారు. చంద్రశేఖరరావు గత 10 ఏళ్ల పరిపాలనలో కృష్ణాలో మనకు జరిగినటువంటి అన్యాయం కనుక చూస్తే కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలోనే జగన్మోహన్ రెడ్డి శ్రీశైలంలో శ్రీకృష్ణదేవరాయ పేరిట ఒక భారీ బాహుబలి లిఫ్టులు పెట్టి ఇదే మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్
అక్కడ నుంచి రాయలసీమకు నీళ్ళు అందించాడు. ఆ ఎత్తిపోతలు ఎక్కడ పెట్టాడు అంటే ఆ ఎత్తిపోతలు అట్టడుగున శ్రీశైలం యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అట్టడుగు భాగంలో పెట్టాడు. శ్రీశైలం నీటిని ఎక్కడి అట్టడుగు భాగం నుంచి కూడా నీటిని తోడేస్తుంది. అది కర్నూలు కేసీ కెనాల్లో కేసీ కెనాల్ సామర్థ్యాన్ని పెంచి కేసీ కెనాల్లో భారీ ఎత్తున కొన్ని వేల క్యూసెక్కుల నీళ్ళని ఆ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి పెంచాడు. అక్కడ నుంచి ఏర్పాటు చేసినటువంటి దానికి సంబంధించినటువంటి మిగతా లిఫ్టులు కానీ మిగతా అన్ని కూడా చాలా రహస్యంగా చాలా వేగంగా అసలు ఎవరి కన్నుల్లో పడకుండా పూర్తి చేశారు. గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి దానికి సంగమేశ్వరం అది ఈ 10 ఏళ్లలోనే జరిగింది. మొచ్చమరి ఈ 10 ఏళ్లలోనే జరిగింది. అవును, శ్రీశైలం ఈ 10 ఏళ్లలో జరిగింది. రాయలసీమ ఈ 10లోనే జరిగింది. అవును, ఇటువంటి పరిస్థితి పైగా శ్రీశైలంలో అటువైపు ఉన్నటువంటి కాలువల శక్తి సామర్థ్యాలు పెంచి రాజోలి బండ కూడా ఈ 10 ఏళ్లలోనే జరిగింది. కీలకమైనటువంటి ఇంకోటి మర్చిపోయాను, రాజోలి బండ కూడా 80,000 క్యూసెక్కులు దాని సామర్థ్యం పెంచినటువంటిది పెంచింది. కాబట్టి ఏంటంటే ఇటువంటి కీలకమైనటువంటి ప్రాజెక్టులన్నీ ఈ టైంలో పూర్తయితే కృష్ణా మీద మనం ఎక్కడా ఏ ప్రాజెక్టు పూర్తి చేయని పరిస్థితి. ఈ 10 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారి అనుమతితో అంతకుముందు చంద్రబాబు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కాలంలో ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు, నేను కేసీఆర్ అనుమతితో కేసీఆర్ అడిగాను, కేసీఆర్ అనుమతించారు, చాలా మ్యాగ్నానిమిటీ అని చెప్పేసి కేసీ చాలా బహిరంగంగా అసెంబ్లీ వేదికగా చెప్పారు. వాళ్ళు ఆర్భాటం ప్రచారం లేకుండా వాళ్ళ ప్రాంతానికి ఎగువన, అది మన తెలంగాణ ఎగువన ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి రాయలసీమకు కానీ లేదా తెలంగాణ దిగువన ఉన్నటువంటి ప్రాంతానికి కోస్తాంధ్ర గుంటూరు కృష్ణా జిల్లాలకి కానీ పశ్చిమ తూర్పు ఆ ప్రాంతానికి మిగతా వాటన్నింటికి కానీ ఈ ఎక్కువ స్థాయిలో నీళ్లు తీసుకెళ్లేటటువంటి క్రమంతో కూడా చాలా పకడ్బందీగా చాలా ప్రణాళికగా పూర్తి చేసుకున్నారు, విజయవంతంగా తీసుకెళ్తున్నారు. అదే కాలంలో కేసీఆర్ 10 ఏళ్ళు ఇక్కడ పాలన వెలగబెట్టాడు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టులో ఏ ఒక్కటి కూడా పూర్తి కాలే. అందులో భారీ ఎత్తున సొమ్ము ఈయన ఎన్నికలకు వచ్చింది, ఖర్చు పెట్టాడు, మింగేశాడు. ఎస్ఎల్బిసి పూర్తి కాలే, డిండి పూర్తి కాలే, పాలమూరు రంగారెడ్డి పూర్తి కాలే. కేవలం ఇవి ప్రచారపరమైనటువంటి విషయాలుగా మాత్రమే వాడుకున్నారు. ఇది తెలంగాణ ప్రజలను వంచడానికి తెలంగాణ ఖజానాని కొలగొట్టారు. మొత్తం దక్షిణ తెలంగాణ ఈరోజు నేను కేసీఆర్ని ఛాలెంజ్ చేస్తున్నాం. ఉత్తర తెలంగాణలో వర్షాలు పడ్డాయి, ఉత్తర తెలంగాణ ప్రాజెక్టులన్నీ నిండినాయి. మరి ఇప్పుడు ఇదే వర్షాకాలంలో కేసీఆర్ సగం రూలింగ్ వెలగబెట్టినటువంటి ఎన్నికలకు వెళ్ళినటువంటి సమయంలో నాగార్జున సాగర్ 0 నీళ్ళు రాలే, శ్రీశైలంలో నీళ్ళు రాలే, జూరాలకు నీళ్ళు రాలే, నాగార్జున సాగర్లో మొత్తం మిర్యాలగూడ ప్రాంతం అంతా 6 లక్షల ఎకరాలు మొత్తం ఖరీఫ్ ప్రాంతంలో ఖరీఫ్ సమయంలో పూర్తిగా ఇది సెలవును ప్రకటించారు. ఖరీఫ్ సమయంలో పంట హాలిడేని ప్రకటించారు. అంటే ఈ విధంగా అంటే నాగార్జున సాగర్ దుస్థితి చాలా కాలం తర్వాత శ్రీశైలం డెడ్ స్టోరేజ్, నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్, నాగార్జున సాగర్ అంటే ఖరీఫ్ వెళ్ళింది డెడ్ స్టోరేజ్. శ్రీశైలం ఈ సంవత్సరం డెడ్ స్టోరేజ్ ఖరీఫ్ కాలంలోనే ఈ నికర జలాలు కేటాయించినటువంటి గ్రావిటీ ప్రాజెక్టులలో నీళ్లు లేకపోతే నువ్వు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఏది ఎత్తిపోతల మిగులు జలాల ప్రాజెక్టులు కానీ కేసీఆర్ చేపట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు, ఇవన్నీ పథకాల యొక్క భవిష్యత్తు ఏంటి అంటే ఇవన్నీ పథకాలు ఏంటంటే కేవలం రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టి మొత్తం దోచుకోవడం, కూడబెట్టుకోవడం తప్ప మిగతాది మనకేమీ కనిపించదు దీనిలో. ఇక్కడ ఇప్పటికి కూడా దక్షిణ తెలంగాణలో మనకు కనిపించేది చాలా క్లియర్గా హనుమంతరావు గారు చెప్పినటువంటి 4 వాటర్ కాన్సెప్ట్. ఇలా ఖరీఫ్లోనే మనకు నీళ్ళు లేవు కాబట్టి ఇది 4 వాటర్ చతుర్భుజ జల ప్రక్రియ. ఇది మనకు ఇదే సంవత్సరంలో ఒక పక్క కృష్ణా ప్రాంతంలో ఉండేటువంటి దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ఒక్క ప్రాజెక్టు కూడా నిండకపోతే ఇదే సమయంలో సగటు వర్షపాతం మాత్రం ఉంది. ఈ సగటు వర్షపాతం నుంచి కేసీఆర్ కనుక ఆ రోజు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 4 వాటర్ కాన్సెప్ట్ కనుక మనం ఏది పక్కనే కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి గొట్టిగారిపల్లిలో కానీ లేదా అది తారెడారిలో రాజస్థాన్లో అమలు చేసినటువంటి 21,000 గ్రామాల్లో అమలు చేసినటువంటిది దక్షిణ తెలంగాణలో కనుక అమలు చేస్తే ఈరోజు ఖరీఫ్ కానీ రబీ కానీ చాలా అద్భుతంగా కొన్ని లక్షల ఎకరాల్లో చేపట్టడానికి అవకాశం. ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ప్రస్తావన వచ్చింది కాబట్టి కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ పాలమూరు రంగారెడ్డి మీద లేదు అనేది కేసీఆర్ పాలన మీద ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి విమర్శ. దీన్ని ఎట్లా చూడాలి
అంటే పాలమూరు రంగారెడ్డి పైన కాళేశ్వరం పైన ఉన్నటువంటి శ్రద్ధకు సంబంధించినటువంటి విషయం చూస్తే కాళేశ్వరంలో ఇప్పుడు బసవాపూర్కు నీళ్ళు రాలేదు అంటున్నాడు. అసలు నువ్వు నీళ్లు కాళేశ్వరం నుంచి ఎత్తిపోసినటువంటి మేడిగడ్డనే మొత్తం కుప్పగూలిపోతే ఒక బ్లాక్ మొత్తం కూల్చి కట్టాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఢిల్లీ డ్యామ్ సేఫ్టీ కేంద్ర డ్యామ్ సేఫ్టీ ఉందని చెప్తే నీ బసవాపూర్కు నీళ్ళు ఎక్కడ వస్తాయి, మల్లన్న సాగర్ నీళ్ళు ఎక్కడ వస్తాయి, కొండపోచమ్మకు నీళ్ళు వస్తాయి? ఇది వంచడం. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని వంచడానికి కేసీఆర్ 1,00,000 కోట్ల కుంభకోణం అక్కడ ఏదైతే కాళేశ్వరంలో జరిగిందో దాన్ని పక్కదారి పట్టించడానికి, దాన్ని మాయ చేసి వంచడానికి ఇలా కృష్ణా జిల్లాల నాటకం ఆడుతున్నాడు. కృష్ణా జిల్లాలోనే వారు చెప్పినట్టు మొత్తం కూడా కృష్ణా జిల్లాలలో గత 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్క అంగుళానికి కూడా కొత్తగా నీరిచ్చినటువంటి పరిస్థితి లేదు, కొత్తగా చేపట్టినటువంటి ప్రాజెక్టు లేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టులనే కల్వకుర్తి కానీ, నెట్టంపేట కానీ, మిగతా లేకపోతే కోల్సాగర్ కానీ మిగతా అన్ని పూర్తి చేసినటువంటి కాలంలో కూడా ఆయన శ్రద్ధ వహించలే. కొత్త ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి కొత్త ప్రాజెక్టు, కొత్త దోపిడి, కాళేశ్వరం తుమ్మిడిగట్టుని పక్కన పెట్టి కాళేశ్వరం రీడిజైనింగ్, రీఇంజనీరింగ్, కొత్త ప్రాజెక్టు, కొత్త దోపిడి. నేను ఇందాక చెప్పాను, నేను ఇంకొక విమర్శ ఉంది అది ప్రస్తావిస్తానని. ఆయనకి అసలు తెలంగాణ రాష్ట్రం మీద ప్రాజెక్టుల కంప్లీషన్ కంటే కూడా పూర్తిగా గుత్తేదారుల హక్కుల పరిరక్షణే ప్రధానమైనటువంటి అంశంగా ఉంది అనేది. గుత్తేదారుల హక్కుల పరిరక్షణ మాత్రమే కాదు, కొత్త ప్రాజెక్టులు, రీఇంజనీరింగ్, రీడిజైనింగ్ మొత్తం అది తుమ్మిడిగట్టు నుంచి కాళేశ్వరంలో కానీ, ఇటు లేకపోతే సీతారామసాగర్లో కానీ, మిగతా అనేక ప్రాజెక్టుల్లో కూడా గత ప్రభుత్వాలు చేపట్టినటువంటి ప్రియారిటీస్ ఏవి కూడా పక్కన పెట్టేసి కొత్తదానికి వెళ్ళాడు. కొత్తదాని వల్ల దాని సైజును, బడ్జెట్ సైజును పెంచి అంతులేనంతగా దోపిడీ చేసి దానిలో తెలంగాణ రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టడం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును సర్వనాశనం చేయడం, దాంతోపాటు భారీ ఎత్తున ప్రజాధనాన్ని వాళ్ళ కుటుంబానికి కూడబెట్టడం, కాంట్రాక్టర్లకు వీళ్లకు కూడబెట్టడం. ఈరోజు మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి పెద్ద కంపెనీలని విచారణ క్రమం నుంచి తప్పించడం అసలు విషయం. ఈరోజు మొత్తం చర్చ చూస్తే రాష్ట్ర ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతిలో చూస్తే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క అవినీతి అంతులేదు. భగీరథలో వాళ్ళే కాంట్రాక్టర్లు, కాళేశ్వరంలో వాళ్ళే కాంట్రాక్టర్లు, పాలమూరులో వాళ్ళే కాంట్రాక్టర్లు, లేకపోతే మొత్తం అనేక భవన నిర్మాణాలు, నిమ్స్ భవన నిర్మాణంలో వాళ్ళే కాంట్రాక్టర్లు, మొత్తం ఆంధ్ర ప్రాజెక్టులో వాళ్ళే కాంట్రాక్టర్లు, మోడీలో వాళ్ళే కాంట్రాక్ట్. ఆంధ్ర ప్రాజెక్టులకి కాంట్రాక్ట్ వాళ్ళకే కాంట్రాక్ట్ వచ్చేలాగా లైజనింగ్ చేశారంటూ కూడా కేసీఆర్ మీద ఆరోపణలు ఉన్నాయి. లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ మెగాకి ఇవ్వటంతో పాటు ఇక్కడ మేజర్ ప్రాజెక్టులు MEILకి ఇవ్వడంతో పాటు ఆంధ్రాలో కూడా MEILకే కాంట్రాక్టులు వచ్చేలాగా లాబింగ్ చేశారంటూ కేసీఆర్ మీద ఒక రకమైన విమర్శలు ఉన్నాయి. అది మీరు కూడా ఇందాక ప్రస్తావన చేశారు. దీన్ని ఎట్లా చూడాలి? నిజమేనా? నిజమే. ఇప్పుడు ఏంటంటే రాయలసీమ సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ 6,500 కోట్లకు ఆయన అగ్రిమెంట్ ఇచ్చేదాకా అపెక్స్ కమిటీ మీటింగ్ పోలేదు. అది అందరికి తెలిసిన విషయమే. దానిలో అనేకమైన నిరూపణలు ఉన్నాయి. అదే మెగా ఇంజనీరింగ్ ఏం చేసిందంటే ఆయన మెగా ఇంజనీరింగ్ కాంట్రాక్టర్ రావడానికి తెలంగాణకు నాశనం చేసే ఒక సంగమేశ్వర రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా మెగా ఇంజనీరింగ్ కాంట్రాక్టర్, అక్కడ కాంట్రాక్టర్ ఇవ్వడానికి కేసీఆర్ సహకరించిండు. మనం ఇప్పుడు ఏమనుకోవాలి? కేసీఆర్ తెలంగాణ ఎందుకొరకు తెచ్చినావు? తెలంగాణ యొక్క అమరవీరుల ఆత్మ క్షోభిస్తుంది. ఈరోజు తెలంగాణ ఏ ఆశయాల కొరకు తెచ్చినావు ఆశయాలను మొత్తం తూట్లు ఓడిచిండు కేసీఆర్. నీళ్లు, నిధులు, నియామకాలంటే నీళ్లు ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి దారాదత్తం చేసిన జగన్మోహన్ రెడ్డికి. తర్వాత నిధులు, నీకు తెలంగాణ వచ్చినాడు 69,000 కోట్ల అప్పు ఉంటే 6,70,000 కోట్ల అప్పులు ఈరోజు. ఆ విధంగా ఉద్యోగాలు అయితే ఏమి ఇవ్వలేదు. 1,00,000 కోట్లు కాళేశ్వరం వృధా చేసిండు. అదే 1,00,000 కోట్లు ఒకవేళ సద్వినియోగం చేసినట్టుంటే ఈరోజు అనేక యూనివర్సిటీలు బాగుపడుతుంటే, ఎంప్లాయ్మెంట్ వస్తుంటే, ఎడ్యుకేషన్ వస్తుంటే, పిల్లల స్కాలర్షిప్స్ అవుతుండే, హాస్పిటల్స్ బాగుపడితే, ఎన్నో రంగాలు బాగుపడతాయి 1,00,000 కోట్లతోని. ఈయన మొత్తం తెచ్చిన అప్పుల ద్వారా ఇవి కూడా 1,00,000 కోట్లు వృధా చేసిండు. అప్పులకు ఈరోజు కాళేశ్వరం నుంచి నీళ్లు వాడకున్న సంవత్సరానికి 13,000 కోట్లు కట్టాలి. ఇప్పుడు ఈయన చేసిన ఉద్ధారానికి 13 నుంచి 16,000 కోట్లు చెల్లించాలి. ఈవెన్ కాళేశ్వరంలో ఒక ఎకరానికి నీళ్లు సేద్యాన్ని తీసుకోకుండా ఈయన చేసిన అప్పుల కారణంగా
ఇప్పుడు 13 నుంచి 16,000 కోట్లు ప్రతి సంవత్సరం చెల్లించాలి ఏ ప్రభుత్వం వచ్చినా. ఎంత దుర్మార్గం ఈరోజు, ఎంత ఆర్థిక వ్యవస్థ నాశనం చేసిన కేసీఆర్. ఇవన్నీ ఏం చేసినంటే ఈరోజు సుధపూస మాట్లాడుతున్న నల్గొండ జిల్లాకు పోయి ఆయన సిగ్గు శరం ఉండాలి, ప్రజలకు చెప్పాలి, సంజాయి చేయాలి, నీ గణాంకాలు ఏంది, నీ అభివృద్ధి గణాంకాలు చెప్పాలి. ఫస్ట్ నువ్వు మాటల గణాంకాలు గ్యారెంటీ కాదు, మాటల గ్యారెంటీ కాదు, లక్ష్మణ్ గారు చెప్పాలి. నువ్వు లక్ష్మణ్ గారు ఒక విషయం ప్రస్తావన చేయాలి మీతోటి. నిన్న బట్టి విక్రమార్క చేసినటువంటి ఒక వ్యాఖ్య, నిన్న ఇరిగేషన్కి సంబంధించినటువంటి తీర్మానం సందర్భంగా బట్టి విక్రమార్క చేసినటువంటి ఒక వ్యాఖ్య మీ ఇద్దరి దృష్టికి తేవాలనుకుంటున్నా. మీ ఏజెంట్ అయినటువంటి, అంటే ప్రతిపక్ష పార్టీ ఏజెంట్ అయినటువంటి ఈఎన్సీ ఆయన అంటే ప్రభుత్వ వాదనని, తెలంగాణ ప్రభుత్వ వాదనని సక్రమంగా కేఆర్ఎంబి సమావేశంలో వినిపించలేకపోవటం మూలంగానే ఈ వివాదం జటిలమైంది అంటున్నారు. అది కరెక్ట్ అండి. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ బట్టి విక్రమార్క నిన్న చేసిన కామెంట్కు చాలా ఆధారాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిన జూలై అంటే డిసెంబర్ 7 నాడు ప్రభుత్వం వచ్చిన 8 నాడు తొలగించాలి మురళీధర్ రావును, తొలగించవలసిన అవసరం ఉండే. ఆయన యొక్క కేసీఆర్ ఏజెంట్ గానే నేను చెప్పిన ఇదివరకే డిసెంబర్ 29 నాడు ప్రాజెక్టు దగ్గర కాళేశ్వరం దగ్గర పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిండు. అంటే అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కేసీఆర్ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిండు మురళీధర్ రావు. అది మొదటి తప్ప. తర్వాత మొన్న కేఆర్ఎంబికి ఆ ప్రాజెక్టులు అప్పచెప్తుండ్రు ఈ ప్రభుత్వం అనేది బూచి అందించిందే మురళీధర్ రావు. ఆ బూచి అందించడంతోనే ఈ ఇష్యూ ఏమిందంటే ఇదొక అంశాన్ని, తప్పుడు అంశాన్ని కేసీఆర్కి అందించిండ్రు, ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పచెప్తున్నారు, దానివల్ల తెలంగాణ నష్టపోతుందని ప్రజలకు తప్పుదారి వర్తియడానికి కారణమే ఎవరు? మురళీధర్ రావు. ఆ మురళీధర్ అందుకే అప్పుడు తెలుసుకున్నారు 2 నెలల తర్వాత ఈ ప్రభుత్వము మురళీధర్ రావు యొక్క కుతంత్రాలను, ఆయన కేసీఆర్ ఏజెంట్గా ఎట్లా పనిచేస్తున్నా అనేది లేటుగా తెలుసుకున్నారు. లేటుగా తెలుసుకొని బలవంతంగా రాజీనామా చేయమన్నారు. సిగ్గున్న మురళీధర్ రావు అయితే కేసీఆర్ దిగిపోయిన రోజే కేసీఆర్ ఎట్లయితే ఫామ్ హౌస్కు బిస్తర్ కట్టిండో తెల్లారి రాజీనామా చేయాలి. ఇదే అంశంపై ఒకసారి గోవర్ధన్తో మాట్లాడి మళ్ళీ వస్తాను. ఇదే అంశంపై గోవర్ధన్ మీ అభిప్రాయం చెప్పండి. మురళీధర్ రావు ఎవరు అంటే ఇంకా లోతుగా మాట్లాడాలంటే కేసీఆర్ యొక్క సామాజిక వర్గానికి చెందినటువంటి అతను. కేసీఆర్ యొక్క భయంకరమైనటువంటి అంతులేని అవినీతి యొక్క తాత్వికతని బాగా అర్థం చేసుకున్నటువంటి వాడు. ఆ అవినీతి తాత్వికతని ఎలా అర్థం చేసుకొని దాన్ని పూర్తిగా ఫుల్ఫిల్ చేసినటువంటి క్రమంలో తను రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టినటువంటి క్రమంలో ఇంజనీరింగ్ సైడ్ నుంచి చాలా చిత్తశుద్ధితో వివరించాడు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నాశనం చేస్తూ ఒక పక్క రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టే క్రమంలో కేసీఆర్ ఆశల్ని ఖజానాన్ని నింపేటటువంటి క్రమంలో ముఖ్యంగా ఆయన కేవలం అలా ఆ విధంగానే మాట్లాడొద్దు. కేసీఆర్ కోవట్ ఆయన అంటే ఏ ప్రభుత్వంలో పనిచేసినా ఎక్కడ పనిచేసినా కేసీఆర్ ప్రభుత్వంలో కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ కి అనుకూలంగా పనిచేసినటువంటి అద్భుతమైనటువంటి కోవట్ ఇది. పాపం లక్ష్మణ్ గారు మాట్లాడారు, ఆ భాష సరిపోదు. అదే సందర్భంలో ఇట్లాంటి కోవట్లు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి కోవట్లు చాలా మంది ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డితో ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం. అదే సందర్భంలో ఇంకొక సమాచారం ఏంటంటే నల్గొండ వెళ్తున్నటువంటి కేసీఆర్ పైన కోడిగుడ్లతోటి ఆయన వాహన శ్రేణి పైన కోడిగుడ్లతోటి కొంతమంది యువకులు దాడి చేశారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. రేవంత్ ఒకసారి రేవంత్ ప్లే చేయండి. Description of work, duration, etc. We have not seen any maintenance records so far. On requesting a follow-through letter has been written to L&T, but department dagre aim ledu, nothing is there, sir. Thank you. Now, sir, this is a small timeline I prepared, sir. This will show a lot of events. So, the first event is on March 3, 2016, when the initial GO sanctioning 2591 crores, that is GORT 231, was issued. After that, 26th August, project agreement was entered into. Next activity was on May 19th. This one, sir. GO 707. Enhancement happened to 3,260 crores for the project value. Krinda, sir, we see supplemental agreements being made on 2nd July 18 and also 31st Raja December. will do one thing. Sir. As it is you push to media people, they will go through that report. The yes, final conclusion is that October 21st, 2023, sinking of the pillar number 20. Was sinking, sir. Madhyalo, sir, you will see a small photo of
See, just give the entire presentation to Hanumantrao, Commissioner NPR. Hanumantrao Garu, just pass it on to the entire media. Yes, sir. Sir, if you see the small May, September small picture is there, that is the inaugural photograph. And after that, there are lots of substantial completion certificates, 3 in purple, one after the other. On top is the request for maintenance. There are 4 different requests for maintenance which have not been adhered to. And Antlo, the barrage has collapsed without any repair maintenance. But Madhilo, on 6th of September 21, we have GO 330 sanctioning 4,613 crores, cost escalation of the project. So on one side, we have given completion certificates. On second side, sir, we are issuing GOs enhancing the project cost and paying the money. Money is being released. So both the things are going on together. So if L&T is not responding to us, at least the money flow should have stopped immediately, and we should have corralled them and taken them to some kind of... So I'll move to the last slide, sir. This is the inauguration of the barrage, sir. It's on 21/6/2019. 3 honorable CMs and 1 governor of Telangana are seen here. If you look at the background, this area, you will find that the aprons are not yet ready. It's a little premature inauguration, sir. So I thought I'll just bring it to your notice, sir. So we are here right now, sir, and then we have some findings and conclusions. First is the construction of Block 7 had deviated from the plan, and the raft and secant piles were not laid in specified sequential manner. So we are holding L&T and the department both responsible for this, sir. They should have handled this work. Operation and maintenance was not done since the inauguration, that is 21/6/19. Both are responsible, sir, the agency and the department. Mandatory post-monsoon sounding probing, which is mandated as per IS 7349, was not performed. Department is responsible, they have to get this done, sir. Construction remnants like the coffer dam and sheet piles have not been removed. L&T is to be held responsible because it's part of the contract, sir, clause number 14. Contractual obligations under agreement handing over clause 50 of the agreement remain unfulfilled till this day. Further, sir, the allegations suggest that the major blocks were taken up by some subcontractors. We are investigating that part, and we are verifying the money trail and accounts and everything, sir. Apart from that, sir, the bank guarantees have been released despite works being pending. So that is again the department's responsibility. We hope an expert committee will go into the entire causes of failure and suggest a rehab plan, sir. That's all I have, sir. Thank you, sir. Thank you, Rajiv ji. Sir, as irrigation minister now, I'll just briefly summarize chesi. Konta national media unnaru kabatti konta English lo maadanu. Okay, we thank the MIM members for coming for the visit and for the presentation. Thank you very much to all the MIM MLAs. యా అది గోవర్ధన్ నాకు ఇందాక ఒక ఫోటో చూపించారు రాజీవ్ రతన్ గారు, అది చూస్తే ఆవిడ గుర్తొచ్చింది. 2019లో 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అప్పటి తెలంగాణ గవర్నర్, ఆ ఫోటో వెనక ప్రాజెక్ట్ ఇనాగరేషన్ అన్నారు. అప్పటికి ఆ ఫోటోలో ఉన్న ప్రకారం అయితే ప్రాజెక్ట్ పూర్తి అవ్వలేదు. నాకు తెలిసి ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అవ్వలేదు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ మీద మనం డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్కి అసలు ఫండ్ ఎలకేషన్ జరగలేదు. వాటి మరి ఇంత అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్ట్ అసంపూర్తిగా ఉంది. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ లేవు, ఎక్కడ పిల్ల కాలువలు లేవు, అసలు ఎక్కడ ప్రధాన కాలువలు లేవు, పంటలోకి వెళ్ళేటటువంటి కాలువలు లేవు. మరి 2019లో అంత హడావిడిగా ఇనాగరేషన్ అయింది అంటే కేసీఆర్కి ఒకటి ఏంటి అంటే, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కూడా దక్షిణ తెలంగాణలో ఇప్పుడు ఏదైతే నీళ్లు రాలేదు, దక్షిణ తెలంగాణకు వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు అన్యాయం చేశారు, మేము న్యాయం చేశామని చెప్పేసి ఏదైతే నల్గొండలో మీటింగ్ పెడుతున్నారో, అటు కాళేశ్వరము పూర్తి కాలేదు పూర్తిగా, దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి కూడా పూర్తి కాలేదు. పూర్తి కాకుండానే ప్రారంభించేటటువంటి ఉద్దేశం ఏంటంటే, అదే క్రమంలో ఎన్నికలు రావడం. 2019లో
రెండోసారి కేసీఆర్లోకి ఎన్నికలకు పోతున్నాడు. యా తర్వాత రెండోది అదే సందర్భంలో ఇక్కడ పాలమూరు రంగారెడ్డికి వచ్చేసరికి మొన్న ప్రారంభోత్సవం ఏంటి, మొత్తం 30 పంపు సెట్లకి 30 వాటికి ఒకటి పూర్తి చేసి ఆ ఒక్కదాన్ని ప్రారంభించి ఒక్క ఎకరకు నీళ్లు అవి ఒక చెరువులో పోసి ఒక్క ఎకరం కూడా లేదు, ప్రధాన కాలువ లేదు, పిల్ల కాలువ లేవు, పంట కాలువ లేవు, ఏది లేదు. ఇవన్నీ ఏంటి అంటే రాష్ట్ర ప్రజలని సుదూరంగా ఉన్నటువంటి వాళ్ళని కేసీఆర్ యొక్క పరిపాలనా క్రమాన్ని నిశితంగా సూక్ష్మంగా చూడనటువంటి వాళ్ళని వంచడం హైదరాబాద్తో సహా. అదే సందర్భంలో ఇందాక నేను మనం రేవంత్ లైవ్ తీసుకునే ముందు ఒక మాట చెప్పాను. అంటే 10 సంవత్సరాలు సుమారుగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ నల్గొండ సభకి మొదటిసారి ఎన్నికల తర్వాత ఆయన మొదటిసారి మాట్లాడబోతున్నాడు బహిరంగంగా. సభకి వెళ్తుంటే ఆయన మీద కోడిగుడ్ల దాడి జరగటాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఒకనాటి మీ మిత్రుడు కదా. మిత్రుడు కంటే కూడా రాజకీయంగా ఎట్లా చూస్తారు పోనీ? అంటే ఒకటి ఏంటంటే కేసీఆర్ యొక్క 10 ఏళ్ల పరిపాలనా క్రమాన్ని చూసి ఎవరైతే బాధపడ్డారో, ఎవరైతే ఒక ఘోరమైనటువంటి అన్యాయానికి గురయ్యారో, ఆ అన్యాయానికి గురైనటువంటి వివిధ వర్గాల ప్రజలు, నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, లేకపోతే 2 బెడ్రూమ్లు అందనటువంటి వాళ్ళు కావచ్చు, వివిధ రకాల అసమానత్వానికి గురైనటువంటి వాళ్ళు కావచ్చు, తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయి, మా జీవితాల్లో వెలుగు వస్తుంది, మా జీవితాల్లో సుఖం వస్తుంది అని చెప్పేసి భావించినటువంటి వాళ్ళందరూ ఆగ్రహంతో వెల్లడి చేసినటువంటి చర్యే గుడ్లతో శాంతియుతంగా గుడ్లతో నిరసన తెలిపారు. యా లక్ష్మణ్ గారు తయారు చేసిన దురాగతలో గుడ్లతో కాదంటే చెప్పులతో కొట్టాలి. చెప్పులతో కొట్టాలి. ఆయన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి తెలంగాణ నాశనం పట్టించిండు. ఒక ఆలోచించుకోండి. హరీష్ రావు నేను 94లో అక్కడ సిద్దిపేటలో పనిచేసినప్పుడు నాకు ఆఫీస్ బాయ్గా పనిచేసిండు మామ దగ్గర. ఆఫీస్ బాయ్ పనిచేసిన 94 నుంచి 2005. ఇప్పుడు హరీష్ రావు యొక్క ఆస్తులు లెక్క పెట్టండి. అంటే ఈ తెలంగాణ యొక్క ఆత్మ బలిదానాల మీద, శవాల మీద పేలాలు ఏర్పుకునే కోట్ల పేలాలు ఏర్పుకునే స్వభావాలు వీళ్ళయి. ఎందుకంటే తెలంగాణ పేరు చెప్పి తెలంగాణ శవాల మీద కోట్ల పేలాలు, ఇవి శవాల పేలాలు కోట్లు జమ చేసుకున్నారు. హరీష్ రావు పొజిషన్ అయింది ఆఫీస్ బాయ్ 94లో. నేను సిద్దిపేటలో పనిచేస్తున్నా ఏఈగా, అక్కడ ఇరిగేషన్ ఏఈగా కంటిన్యూగా నేను 12 ఏళ్ళు పనిచేసిన సిద్దిపేటలో 94 నుంచి 2005 దాకా. కేసీఆర్ హరీష్ రావు యొక్క ఏంది పొజిషన్, ఆఫీస్ బాయ్ వచ్చిండు. మాకు అనేక సందర్భాలలో కూడా రివ్యూ మీటింగ్లలో ఉరికి పోయి ఛాయలు తీసుకొస్తుండే. అటువంటి ఆయన ఇవాళ పొజిషన్ ఏంది? ఎవరి త్యాగాల మీద వీళ్ళు కోట్ల కొద్ది సంపాదించుకుంటారు. ఆత్మ బలిదానాలు వీళ్ళ ఎవరైనా చనిపోయినరా? వీళ్ళ సామాజిక వర్గంలో తెలంగాణ ఆత్మ బలిదానాలు చేసుకుంటారు. అదే సందర్భంలో ఇంకొక టెక్నికల్ ప్రశ్న కూడా వేసుకున్నాం. ఎవరి త్యాగాల మీద కోట్ల సంపాదన హరీష్ రావుకి వచ్చింది. లక్ష్మణ్ గారు కవిత ఏంటంటే ఇక్కడ ప్యార్లలు, బ్యూటీ పార్లర్ పెట్టుకున్న కవిత ఇవాళ ఎటువంటి రాజమహల్లలో ఉంటుంది. ఎన్ని వేల కోట్లు సంపాదించరు. వీళ్ళ అక్రమ భూములేంది, వీళ్ళ ఫామ్ హౌస్లేంది, కేటీఆర్ ఫామ్ హౌస్లేంది, కేసీఆర్ ఫామ్ హౌస్లేంది. కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర 70 కోట్ల ప్రజాధనం పెట్టి ఆయన చెరువులను లోతు చేయించుకున్నాడు. మొత్తం కాళేశ్వరము కేసీఆర్ ఫామ్ హౌస్కి వచ్చేవరకే ఆపేసేసిండు. ఆయన ఫామ్ హౌస్కు కొండపోచమ్మ సాగర్ యుద్ధ మేఘాల మీద కంప్లీట్ చేసి డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ కంప్లీట్ చేయకుండా మెయిన్ కెనాలు ఫామ్ హౌస్కి వచ్చేటట్టు కంప్లీట్ చేసుకున్నాడు. ఆయన ఫామ్ హౌస్ సస్యశ్యామలం చేసుకుంటూ ఇవన్నీ ప్రాక్టికల్గా పోయి చూడాలి, చూస్తే ఏర్పడతాయి. వీళ్ళ యొక్క ఎవరొక్కరు ఆస్తులు, వీళ్ళ ఆస్తులు పెట్టి వైట్ సెట్ పర్లేదండి. వీళ్ళు తెలంగాణ రాకముందు 2000 నాడు ఆస్తులు ఎంత, హరీష్ రావు ఆస్తి ఎంత, ఇప్పుడు కవిత ఆస్తులు ఎంత, ఇప్పుడు ఆస్తి ఎంత, కేటీఆర్ ఆస్తులు ఎంత, వీళ్ళ ఎక్కడికెళ్ళి వచ్చినాయండి వీళ్ళ ఆస్తులు? తెలంగాణ పేరు మీద 1000 కోట్లు అమరవీరుల శవాల మీద వీళ్ళు 1000 కోట్లు సంపాదించుకుంటే మనం ఏమనుకోవాలి? తెలంగాణ అమరవీరుల ఆత్మ క్షోభిస్తుంది. ఈరోజు 10 ఏళ్ళ తెలంగాణ మొత్తం అప్పచెప్తే మొత్తము అప్పుల పాలు చేసిండు. ఉద్యోగులకు నిరుద్యోగ ఒక టీఎస్పీఎస్సీ ఫెయిల్యూరు, అన్ని గ్రూప్ ఎగ్జామ్స్ ఫెయిల్యూరు, అన్ని వ్యవస్థల పేరు. టెక్నికల్ అనుమానం లక్ష్మణ్ గారు ఇందాక మాకు ఒక టెక్నికల్ అనుమానం వచ్చింది. ఇక్కడ ఇందాక రేవంత్కు సంబంధించినటువంటి ప్రజెంటేషన్ సందర్భంగా రాజీవ్ రతన్ తన ప్రజెంటేషన్ ఇస్తూ చూపించినటువంటి ఒక ఫోటో మా ఇద్దరికి ఒక చిన్న అనుమానం వచ్చింది ఇందాక. అదేంటంటే
ముగ్గురు ముఖ్యమంత్రులు, 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నరు ఉన్నారు, వెనక అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్ట్ కనిపిస్తోంది. అవునండి, ఎప్పుడు మీకు యా, యా. మూడు రాష్ట్రాలు కాళేశ్వరం ఇదే మేడిగడ్డ దగ్గర మహారాష్ట్ర సీఎం పిలిపించిండు, జగన్ పిలిపించిండు, మన సీఎం ఆయనకు వంతవాడే గవర్నర్ నరసింహన్ ద్వారా ఇది పిలిపించి పెద్ద హట్టాసం చేసి అక్కడ ఒక్కొక్కరికి మీటింగ్లో వచ్చిన వాళ్ళకు ఒక తులాల కొద్ది బంగారం ప్రెజెంటేషన్ ఇచ్చిండ్రు. అక్కడ మీకు తెలిసే ఉంటుంది. ఆయన యొక్క అద్భుతమైన ప్రాజెక్టు 3 సీఎంలను పిలిపించి 3 రాష్ట్రాల, ఆంధ్ర రాష్ట్రం జగన్ సీఎం, మహారాష్ట్ర సీఎం అప్పుడు ఫడ్నవీస్ ఉండే, మన తెలంగాణ దొంగ అపర భగీరథుడు కేసీఆర్, ఈయన కలిసి 3 సీఎంలు వచ్చి ఇవాళ ఇనాగరేషన్ యొక్క స్థితి మేడిగడ్డ ఏమైంది. చాలా పెద్ద అంశాలు ఉన్నాయి మేడిగడ్డ గురించి, ఇది సమయం సరిపోదు. ఏమైంది ఈరోజు? కాబట్టి ఈయన కేసీఆర్ ఆ విధంగానే ప్రజాధనం దుర్వినియోగం చేసిండు, ప్రజలను తెలంగాణ అప్పుల పాలు చేసిండు, ఉత్పత్తి లేకుండా చేసిండు. ఈరోజు అప్పులకు, ఆయన తెచ్చిన అప్పులకు 25,000 కోట్ల సంవత్సరాన్ని కట్టాలండి. 25,000 కోట్లతోని తెలంగాణ ఎన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుండే, ఉద్యోగాలు ఎట్లా వస్తుండే, యూనివర్సిటీలు బాగుపడుతుండే, పిల్లల యొక్క స్కాలర్షిప్స్ వస్తుండే, ఎన్ని రంగాలలో బాగుపడుతుండే ఈయన దుర్వినియోగం చేసిన దానికి. ఇవన్నీ ఆలోచించుకోవాలి తెలంగాణ ప్రజలు. కేసీఆర్ ఏం చేసిందంటే అప్పు చేసి పప్పు కూడా ప్రజలకు పెట్టిండు. అది షాద్ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఏ స్కీమ్ అయినా అప్పు చేసిన పప్పు కూడా ప్రజలు పప్పు కూడా అనుకోలే. ఈయన అప్పు చేసి పప్పు కూడా పెట్టి ప్రజలను ఈయన పైన దోపిడీ చేసిండు. ప్రజలు ఏమనుకున్నారంటే మేము పప్పు కూడా తింటున్నాం అనుకున్నారు, కానీ అప్పు చేసి పప్పు కూడా పెడుతున్నా అనేది వాళ్ళు అనుకోలేదు. ఈయన పెట్టుకుంటా పోయిండు, మీద దోపిడీ చేసిండు, కిందనేమో ఈ సంక్షేమ పథకాలలోనే ప్రజలను ఉంచిండు. ఇవాళట్టు కూడా కేసీఆర్ దిగిపోయిండు. అంటే ఆ 39 సీట్లు రావడానికి కారణం ఏంటంటే అప్పు చేసి పప్పు కూడా పెట్టిన ఈ సంక్షేమ పథకాలే. ఆయన ఆ 39 సీట్లు వచ్చినాయి, అది కూడా ఇంకా ఓలే, కేసీఆర్ మీద ముద్ర ఓలే. సామాన్య ప్రజలకు తెలియదు, ఎందుకంటే ఈయన అప్పు చేసి పప్పు కూడా పెడుతున్నా తెలియదు. అది ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ అనేక అప్పులు చేసి పప్పు కూడా పెడుతున్నారని ప్రజలకు తెలియజేయాలి. ఈరోజు రాష్ట్ర వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఎంత దిగజారిపోయిందానికి కారణం వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు పెడుతుంటే సంక్షేమ పథకాలు అప్పు చేసి పెడుతుంటే పప్పు కూడా తినుకుంటారు ప్రజలు వచ్చారు. కాబట్టి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిండు. ఎలక్ట్రికల్ రంగంలో చూసినా కూడా, సివిల్ సప్లై చూసినా, ఏ రంగం చూసినా ఆ రంగంలో విపరీతమైన అప్పులు చేసేసిండు. అప్పులు చేసి ఉత్పాదక పనులకు ఎట్టలేదు. అప్పులు చేస్తే ఏమనంటే మేము ఏదో డెవలప్మెంట్ చేసినాం అంటారు. ఆ డెవలప్మెంట్లో ఉత్పాదకత లేదు. ఉత్పాదకత ఉన్న దాని మీద అప్పులు చేస్తే అది వస్తుంది. నువ్వు ఏంది కాళేశ్వరం ఉత్పాదకత అంశం తీసుకొచ్చారు కాబట్టి ఇంకొక ప్రశ్న మిమ్మల్ని అడగాల్సిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ ఉత్పత్తి భారీగా పెరగటానికి కాళేశ్వరం నీళ్లే కారణం అంటున్నారు, మీరేమంటారు? అదే నేను ఒక మంచి ప్రశ్న వేశారు మీరు. ఈయన కేసీఆర్ వచ్చిన 5 ఏళ్ల నుంచి ఏంటంటే వర్షాలు బాగా పడుతున్నాయండి. వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. వర్షాలు బాగా పడడం వల్ల శ్రీరామ్ సాగర్ నీళ్ళే ఆయన ఒక సింపుల్ ఒక ఉదాహరణ చేస్తా. ఒక బిందె నీళ్లలో గ్లాస్ నీళ్లు పోసిండు, కాళేశ్వరం నీళ్లు. గ్లాస్ నీళ్లు పోసి నా కడవ నీళ్లు నాయ అంటాడు, కాళేశ్వరం నీళ్ళు అంటాడు. ఆయన అపర చాణక్య దొంగ నాటకడంలో పెద్ద గొప్ప కేసీఆర్. బిందెడు నీళ్లలో ఒక గ్లాసు నీళ్లు కాళేశ్వరం నీళ్లు పోసి మొత్తం కాళేశ్వరం వాటర్ నీళ్ళే అని ప్రజలను మభ్య పెట్టిండు. ఎట్లా అంటే ఆయన అసలు నీళ్లు ఎత్తిపోసిన నీళ్ళే 3 సంవత్సరాలలో 154 టీఎంసీలు, 5 సంవత్సరాలలో 154 టీఎంసీలు కాళేశ్వరం ద్వారా. అంటే ఈ సంవత్సరం అయితే పంపులు అది కాళేశ్వరం మేడిగడ్డ పోయింది. లాస్ట్ అయితే పంపులు మునిపోయినాయి, కాళేశ్వరం పంపులు పోయినాయి. ఆ 2 సంవత్సరాలు తీస్తే మొత్తము ఈయన ఇనాగరేట్ చేసిన 2019 నుంచి మొన్నటి వరకు ఈయన లిఫ్ట్ చేసిన నీళ్ళన్నీ సంవత్సరానికి 195 టీఎంసీ లిఫ్ట్ చేయాలి మేడిగడ్డ. ఈ 195 టీఎంసీల్లో ఎన్ని సంవత్సరాల పాలైనా మళ్ళా ఎన్ని అదే చెప్పబోతున్నా నేను. సంవత్సరానికి 195 టీఎంసీలు లిఫ్ట్ చేయాలి. దానికి బదులు 5 ఏళ్లలో 154 టీఎంసీ లిఫ్ట్ చేసిండు. లిఫ్ట్ చేసిన నీళ్లు సగం కిందికి పోయినాయి, తిప్పిపోతల పథకమైంది. కాబట్టి ఈయన నామమాత్రంగా లిఫ్ట్ చేసిన తిప్పిపోతల పథకమైందని ప్రజలకు చెప్పకుండా ఆ ఎత్తిపోసిన నీళ్లను, ఆ తిప్పిపోసిన పోయిన మిగిలిన నీళ్లను, ఒక 60-70 టీఎంసీల నీళ్లను 150లో సగంలో ఆ నీళ్లను కూడా చెరుకుంటా నింపిండు ప్రజలను మప్పిపుట్టడానికి. వాగులలో నీళ్లు చూపించుండు. ఎండి సమ్మర్లో చూడుగా వాగులో సస్యశ్యామల సమ్మర్లో వాగులో నీళ్ళు వస్తున్నాయని కుట్లేరు వాగు నింపిండు. కుట్లేరు వాగు ఎంబడి ఒక 1/2 టీఎంసీ నీళ్లు. ఒక టీఎంసీ లిఫ్ట్ చేయడానికి దాదాపు ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? మినరల్ వాటర్తో సమానమైన ఖర్చు వస్తుంది. కాబట్టి అది ప్రజలకు తెలియదు. ఎందుకంటే చెరువులో నింపకూడదు. కాళేశ్వరం నీళ్ళ ద్వారా చెరువులో నింపి
ఒక ప్రజలను చెల్లెలు నింపిని కూడా కేసీఆర్ వచ్చి చెల్లెలు సస్యశ్యామలమైన నిర్దేశిత సాగుకు నీళ్ళు ఇవ్వలేదు. కాళేశ్వరం కింద నిర్దేశిత సాగుకు నువ్వు ఎన్ని వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినావు, వాటికి నీళ్ళు ఇవ్వకుండా నువ్వు చెల్లు నింపుకుంటా కాస్ట్లీ వాటర్తోని ప్రజలను మభ్యపెట్టిండు. తర్వాత ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఒక కాళేశ్వరం పంపులు ఇట్లా పొంగినాయని చూపించడము, ప్రజలను లోకల్ బాడీ వచ్చినప్పుడు నల్గొండ జిల్లాలో కూడా కాళేశ్వరం యొక్క ప్రాజెక్టుల నీళ్లతోని కల్లకుర్తి నీళ్లతోని అక్కడ కూడా చెరువు కుంటలు నింపి ప్రజలను మభ్యపెట్టిండు. ప్రజల అమాయకులు ఇది ప్రాజెక్టుకి ఇవ్వాల్సిన నీళ్లు అనుకోలే, చెరువుకుంటలు నింపేవారు కదా డిండి లాంటి నీళ్లు. కానీ ప్రాజెక్టుల నిర్వహణ లోపాల్లో భాగంగా మనం ఆలోచిస్తే కల్వకుర్తిలో కూడా నిర్వహణ లోపాలు కనిపిస్తాయి. కల్వకుర్తి నిర్వహణ లోపాలు చాలా ఉన్నాయండి. కల్వకుర్తి మోటార్లు మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఉండేది కల్వకుర్తిలో మోటార్లు మునిగిపోయి ఇవాళకి కల్వకుర్తిలో 40 టీఎంసీలు వాడుకోవాలి, 10 టీఎంసీ కూడా వాడతలేము మనము. చాలా నిర్వహణ లోపల నిర్వహణ మనకు నేను ఓవరాల్ చెప్పిన ఇప్పుడు మన సామర్థ్యము ప్లానింగ్ చేసుకోలేదు. ఉన్న ప్రాజెక్టులను సమర్థతగా వాడుకునే 10 ఏళ్లలో కూడా చేసుకోలేదు. కొత్త ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేదు. నికరంగా వినియోగ సామర్థ్యం 280 టీఎంసీలు అన్ని కలిపి నికర జలాలు వరద జలాలు కలిసి 280 టీఎంసీలు దాటలేవు దక్షిణ తెలంగాణలో. దీనికి ఎందుకంటే మొత్తం చెప్పిన దానిలో ఒక డీటెయిల్ ప్రాజెక్టు వైపు పోతే ఏ ప్రాజెక్టులో కూడా మనకు రావాల్సిన నీళ్లను వాటిని సమృద్ధిగా ప్రణాళికబద్ధంగా పూర్తి స్థాయిలో వినియోగించడానికి తీసుకురాలేదు. ఎస్ఎల్బీసీ కంప్లీట్ చేయలేదు. ఎస్ఎల్బీసీ కంప్లీట్ చేసుకుంటే మనకు 40 టీఎంసీలు గ్రావిటీలో వస్తాయి. 40 టీఎంసీల విలువ 1200 కోట్లు ప్రతి సంవత్సరానికి. ఆయన ఇన్ టైంలో కంప్లీట్ చేసినట్టుంటే మనకు 1200 కోట్ల విలువ గల నీళ్లు మన ఎస్ఎల్బీసీ ద్వారా వచ్చేది ఉండే. ఇప్పటికీ తెలంగాణ కాలంలో ఈయన చేసిన 10 ఏళ్లలో ఒక 10 కిలోమీటర్లు చేసిండు ఎస్ఎల్బీసీలో. 24 కిలోమీటర్లు తెలంగాణ రాకముందే కంప్లీట్ అయింది ఎస్ఎల్బీసీ. ఇంకా 9 కిలోమీటర్లు మిగిలి ఉంది. ఈ ఏమనుకోవాలా కేసీఆర్ యొక్క అసమర్థ పాలనకి ఇది ఉదాహరణ కాదా? లక్ష్మణ్ గారు ఎట్లా చూద్దాం? ఒక పక్క ప్రాజెక్టుల నిర్వహణ లోపాలు, మరోపక్క అదనపు జలాలు అంటే మనకి కేటాయించబడినటువంటి జలాలని కృష్ణా ప్రాజెక్టులో వాడుకునే పరిస్థితి. మరోపక్క గోదావరి జలాల మీద కట్టినటువంటి ప్రాజెక్టుల ఒకటి కుంగుబాటు, 2 బొంగలు కట్టిన 3 బ్యారేజీలు అయితే ఆ 3 బ్యారేజీల్లో ఇది పరిస్థితి. రెండోది అసలు ఈ ప్రాజెక్టుకి ఎక్కడ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ లేవు. నేను దానికి సంబంధించిన ఆర్టీఐ కూడా మన దగ్గరే ఉంది. మనం అప్లై చేసిన ఆర్టీఐకి 26 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సమాధానం ఇచ్చారు. ఎక్కడ దానికి కేటాయింపులే లేని పరిస్థితి. కానీ 2019లోనే ప్రాజెక్ట్ ప్రారంభమైంది. అది ప్రపంచ స్థాయి ప్రాజెక్టు అంటూ బాగా భారీగా ప్రచారం చేశారు. ఎట్లా చూద్దాం? దీంట్లో ఒకటి ఏంటంటే కాళేశ్వరం దాన్ని అంటే లేనటువంటి యథార్థ స్థితిని అబద్ధాల కల్పనతో దాన్ని తప్పుడుగా ప్రజల్లో ఒక కృత్రిమ కల్పన చేయడానికి ప్రయత్నం చేశాడు. కాళేశ్వరం ద్వారా 80 లక్షల ఎకరాలు పండుతుందని, వాళ్ళు డిపిఆర్లో 36 లక్షల ఎకరాలని చెప్పేసి 18 లక్షల ఎకరాలు స్థిరీకరణ, 18 లక్షల ఎకరాలు 18 లక్షల చిల్లర ఎకరాలు కొత్త ఆయకట్టు అని చెప్పేసి, వాస్తవంగా చూస్తే ఇప్పుడు కూలిపోయినటువంటి క్రమంలో అది ఎంతకిచ్చారో చెప్పారు. 93,000 ఎకరాలు మాత్రమే, 97,000 ఎకరాలు. అంటే ఈ విధంగా మొత్తంగా కనుక చూస్తే అటు కృష్ణా ప్రాంతంలో కానీ అటు గోదావరి ప్రాంతంలో కానీ మొత్తం ఈ 10 ఏళ్ల కాలంలో వర్షాలు సమృద్ధిగా పడడం వల్ల మాత్రమే గ్రౌండ్ వాటర్ ద్వారా కరెంటు వినియోగించుకొని మొత్తం కరెంటును వినియోగించుకొని పంటలు పండించారు. ఒకటి ఈ కొత్త ప్రాజెక్టులు ఏవైతే కట్టారో కొత్త ప్రాజెక్టుల ద్వారా ఏ ఒక్క చోట కూడా అదనంగా నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కొత్త ప్రాజెక్టులు రీఇంజనీరింగ్, రీడిజైనింగ్, ఖజానా దోపిడీ, 1000 కోట్ల ఖజానా, లక్షల కోట్ల ఖజానా దోపిడీ. కావున ఇది మొత్తంగా చూస్తే కేసీఆర్ యొక్క 10 ఏళ్ల పరిపాలన విఫలం మనకు ఎక్కడ జరిగిందో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా ఒకటే ఇక్కడ గత 10 ఏళ్ళు 9 ఏళ్ళు పట్టబడింది కదా, నువ్వు చిట్ట సంవత్సరం మీరే పరిపాలనలో ఉన్నారు కదా. మరి దక్షిణ తెలంగాణలో మొత్తం నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్కి వెళ్ళింది, శ్రీశైలం ఎందుకు డెడ్ స్టోరేజ్కి వెళ్ళింది, జూరాల ఎందుకు డెడ్ స్టోరేజ్కి దగ్గరగా ఉంది, మొత్తం అసలు ఖరీఫ్లో నీళ్ళు ఇచ్చే పరిస్థితులు ఎందుకు లేదు, రబీ అయితే అసలు ఆశ్రయం ఎందుకు లేకుండా పోయినాయి, ఎందుకు ఈ ప్రాంతంలో నీళ్లు లేకుండా పోయినాయి? ఇది క్లియర్ ఎవిడెన్స్. ఇక చివరి మాట అంటే ఒక ఇందాక ఏజెంట్కి సంబంధించినటువంటి ప్రస్తావన లక్ష్మణ్ గారిని అడిగాను, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా.
మాజీ ఈఎన్సీ కేసీఆర్ ఏజెంట్గా పనిచేశారంటూ బట్టి ఒక విమర్శ చేశారు. అదే సందర్భంలో ఈయనతో ఆగదు, ఈ వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఏజెంట్లందరి బండారం బయట పెడతామన్నాడు. అది ఆ బండారం బయట పెట్టే క్రమంలో అది మీ దగ్గరే ఆగుతుందని కూడా ఇండికేషన్ ఇచ్చారు. దీన్ని ఎట్లా చూడాలి? అంటే వాస్తవంగా వీళ్ళని ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా శాఖల్లో కేసీఆర్ ఏజెంట్లు ఉన్నారు. కేసీఆర్ అసలు వాస్తవంగా వీళ్ళతోని అప్పుడప్పుడు ప్రారంభంలో తప్పులు చేయిస్తుంది కూడా ఈ ఏజెంట్లే. మేడిగడ్డ పవర్ ప్లాంట్ ఫౌండేషన్లో, కాళేశ్వరంలో ఘోరమైనటువంటి కేసీఆర్ తప్పుల్ని దాచడానికి, దాచడానికి ఉద్దేశపూర్వకంగా నేరపూరిత దృక్పథంతో దాచడానికి మురళీధర్ రావు శక్తివంతంగా పనిచేశారు. నీటిపారుదల పైన అవగాహన ఉన్నటువంటి మామూలు వాళ్ళకు కూడా అది అర్థమైపోతుంది. కాబట్టి కేసీఆర్ తప్పుల్ని చెప్పకుండా కప్పిపుచ్చారు. కాబట్టి ఇలాంటి కోవట్లు కేవలం దానిలో ఒకటే దానిలో కాదు, చాలా మంది చాలా డిపార్ట్మెంట్లో ఇలాంటి కోవట్లు ఉన్నారు. 2 జీవనదులు ఉంటాయి, ఒకటి కృష్ణ, మరొకటి గోదావరి. తెలంగాణలో పుట్టి తెలంగాణలో జీవనదిగా ఉన్నటువంటి ప్రాణహిత కూడా ఒక ఇందులో గోదావరికి ఉపనది. ప్రాణహితని నీటిని డ్రా చేయడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ళ మొదలు పెడితే దాన్ని రీడిజైనింగ్ పేరిట కాళేశ్వరంగా మార్చారు కేసీఆర్. మరోపక్క కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులతో పాటు మరొక పాలమూరు రంగారెడ్డి పేరిట ఒక భారీ ఎత్తిపోతల పథకానికి ప్రణాళిక చేశారు. ఒకవైపు కాళేశ్వరం విఫల కాళేశ్వరంగా మిగిలింది అని తెలంగాణ సమాజం బాధపడుతుంటే, మరోవైపు కృష్ణా జలాల్లో నీటి వాటాల కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ ఆందోళన దిశలో ఉంది. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజానీకం ఏది ఆలోచిస్తారు, ఎటువైపు ఓటేస్తారు అంటే, ఇప్పటికే కృష్ణా పరివాహక ప్రాంతాల 36 నియోజకవర్గాల్లో కేవలం 3 నియోజకవర్గాల్లో మాత్రమే టీఆర్ఎస్ గెలిచింది 2023లో. భవిష్యత్ ఎట్లా ఉంటుంది? రానున్న పార్లమెంట్ ఎన్నికలు, అటు తర్వాత జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పక్షం నిలబడతారు ప్రజలు, ఎవరి వాదనని నిలబెడతారు అనేది చూడాల్సింది. మేడిగడ్డ కూలిపోతున్నట్టుగానే టీఆర్ఎస్ కూడా కూలిపోతుంది. మేడిగడ్డ కూలిపోతున్నట్టుగా టీఆర్ఎస్ కూలిపోతుంది అనే మాట నిజమా, లేదా తెలంగాణ ప్రజల కోసం నేనున్నాను అంటూ కేసీఆర్ ఇచ్చినటువంటి భరోసాని ప్రజలు నమ్ముతారా? ఇది చూడాలి. ఇది రాజకీయ పరమైనటువంటి అంశమైనప్పటికీ 2 జీవనదుల మధ్య ఉన్నటువంటి తెలంగాణ గడ్డ మీద ప్రతి ఒక్కరి మనసులో జరుగుతున్నటువంటి మానసిక యుద్ధం ఇది. ఒకవైపు కట్టిన ప్రాజెక్టు ఉపయోగం లేకుండా పోతుందన్న భయం, వచ్చే జూన్ జూలైలో వచ్చే సాధారణ వరదకి కూడా తట్టుకొని నిలబడగలుగుతుందా అనే భయం నిలబడదు. రెండవ పక్కన ఆ చీరికలు ఈరోజు వైశాల్యం అంటే వాటి వెడల్పు పెరగటం, భారీ చీలికలు పోయి భారీ కందకాల్లాగా కనిపిస్తాం. అది ఖచ్చితంగా తెలంగాణ ప్రజల మనసులో ఒక భయాన్ని అయితే రేకెత్తిస్తుంది. దీనికి ఏ రకమైనటువంటి కంక్లూజన్ ఇస్తుందో, ఏ రకమైనటువంటి రెక్టిఫికేషన్ చేస్తారు, సాంకేతికంగా దీనికి ఉన్నటువంటి మిగతా అంశాలు ఎలా పనిచేస్తాయి అనేది ఖచ్చితంగా తెలంగాణ ప్రజల మనసులో ఉన్నటువంటి అనుమానమే. ఇక కృష్ణా జలాల విషయానికి వస్తే 299 మన వాటా ఉంటే, 299 టీఎంసీ కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఉంటే దాన్ని కేవలం 280 మాత్రమే మనం వాడుకోగలిగే పరిస్థితి ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి 2 భారీ ప్రాజెక్టులు కూడా వాటి నిర్వహణ కేఆర్ఎంబీ పరిధిలోకి వెళితే ఇబ్బందికరం, వెళ్లకుండా అడ్డుకుంటామన్న ప్రభుత్వ ప్రయత్నం ఏ రకమైనటువంటి సానుకూల ఫలితాలు ఇస్తుంది, సత్ఫలితాలు ఇస్తుందో కూడా చూడాలి. మొత్తంగా చూస్తే ఇది 41 ఎపిసోడ్ ఒక ఓటమి 100 తప్పులు సిరీస్లో. ధన్యవాదాలు గోవర్ధన్, మరోసారి మరొక ఎపిసోడ్కి వచ్చినందుకు. ఇక అలాగే లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఒక ఓటమి 100 తప్పులు సిరీస్లో 41 ఎపిసోడ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.